నేను ఒక మాట ఇంతవరకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఏంటంటే వర్షిప్‌కి మిస్ అయితే నువ్వు చాలా మిస్ అయినట్టే. ఆరాధనకి ఒకవేళ మిస్ అయితే కావాలని మిస్ అయినట్టే. ఎమర్జెన్సీ వచ్చి తప్పదు అంటే అది వేరే విషయం. కానీ ఎప్పుడు అందరూ చెప్పేదే నేను చెప్తాను. అది నేను పాటించాలి, మీరు పాటించాలి. అందరూ పాటించేది. మనకు పలానా టైంకి ట్రైన్ ఉంది, బస్సు ఉంది, ఫ్లైట్ ఉందంటే పర్లేదుదని లేట్‌గా వెళ్దాం అంటారా? కాదు. అది మీకు తెలుసు. దీంట్లో పెద్ద గూఢార్థం ఏం లేదు. మనం అలా ఉండం. టైంకి వెళ్ళిపోవాలని ఉంటది. కానీ అదే శ్రద్ధ దేవుడి పట్ల ఉందా? ఎవరి కాల్లో చెక్ చేసుకోండి. నాకైనా, మీకైనా సరే. అది చాలు చిన్న చిన్న విషయాలు. చిన్న చిన్న విషయాలు. అక్కడే మనకు తెలిసిపోద్ది. దేవుడి పట్ల మనకు ఎంత ఉంది అని. దేవుడు కూడా అదే చూస్తాడు. నా పట్ల మీకు ఎంత ఉంది అని. పాడటం తేలిక, చప్పట్లు కొడటం తేలిక. దేవా నువ్వు అంటే నాకు ఇష్టమని గట్టిగా చెప్పడం చాలా తేలిక. కానీ బ్రతికి చూపించడం చాలా కష్టం అలాగా. దేవుడికి ఎవరు కావాలంటే అలాంటి వాళ్ళు కావాలి. నిజమైన వాస్తవంగా ఉన్నోళ్ళు. నటించేవాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదంతా. అందుకని ఎప్పుడు అంటారు లేనిపోని భక్తిని ఎప్పుడు కూడా మీరు ప్రదర్శించొద్దు. దేవుడి దగ్గర ఉన్నదొరటుగా ఒప్పుకోండి. ఇందాక ఆరాధన టైంలో ఒక మాట అన్నాను. షరతులు లేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా షరతులు లేని ప్రేమతో ప్రేమించాలని. కాకపోతే ఇందాక ఒక మాట మాట్లాడాను. అది మీకు కొందరికి అర్థం కాకపోతే దయచేసి దాన్ని పక్కన పెట్టండి. దాని ఒక సిద్ధాంతం చేయకండి. కిరణ్ గారు ఇలా అన్నారు. దేవుడిని క్షమించడం అంటే ఏంటో అలా అన్నారు. సిద్ధాంతం చేయొద్దు. బైబిల్లో మీకు ఎక్కడ ఎతికినా అది దొరకదు. మీరు నన్ను కొంచెం అడగొచ్చు. తర్వాత కొందరు ఉంటారు డౌట్లలో అడుగుతారు నన్ను. అన్న మీరు క్షమించినాక బైబిల్ రెఫరెన్స్ ఎక్కడ చూపించిందని. అది కిరణ్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆ పుస్తకం ఎక్కడ దొరుకుద్ది? నా దగ్గర దొరుకుద్ది. ప్రింట్ చేపిస్తున్నాను. కొందరు కిరణ్ సువార్త ఎక్కడ విన్నామండి? అమ్మా కిరణ్ అంటే నేనే. కొందరు అలా పెట్టారు నేనే. ఇది నా ఆలోచన, నాకు వచ్చిన ఆలోచన, నాకు వచ్చిన ప్రత్యక్షత, నాకు బాగుంది, నాకైతే బాగుంది. కొన్ని చెప్పుకునే కాదు బయటికి. ఎంతవరకు అంతవరకే మనం బాగుపడతాకి. అంటే క్షమించడం అంటే దేవుడిని ఏంటంటే నీకు దేవుడు కొన్ని చేయమని చెప్పాడు, చేయొద్దని చెప్పాడు. నువ్వు అన్నిట్లో కరెక్ట్గా ఉన్నావా? అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? వెరీ గుడ్. అలాగే మనము కూడా దేవుడికి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి కానుకలు ఇచ్చి అయినా సరే కొన్ని దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలా, దేవుడు చేయలే. దానికి మరి దేవుడి నువ్వు చేయిపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. అలాంటప్పుడు ఆ లెక్క కరెక్ట్ అయితే మరి ఈ లెక్క కూడా దేవుడి నుంచి కొన్ని కావాల్సినవి పొందుకోకపోయినా నువ్వు దేవుడు తిరిగి ప్రేమించాలిగా. నువ్వు లెక్క సరిపోవాలిగా. అందుకు నేనేమంటానంటే దేవుడికి నువ్వు అయిష్టమైన చేసినా సరే నేను క్షమిస్తున్నాడు. చూసి చూడనట్టు పోయి పక్కన పెట్టేసి నేను ప్రేమిస్తున్నాడు. అంటే దేవుడు చెప్పి నువ్వు చేయిపోయినా సరే, చేయమని చేయపోయినా, చేయొద్దని చేసినా సరే అయినా అవన్నీ పక్కన పెట్టి నేను ప్రేమిస్తున్నాడు. అలాగే దేవుడి నుంచి మనం కొన్ని పొందుకోకపోయినా సరే అవన్నీ పక్కన పెట్టి మనము దేవుని ప్రేమించాలి. అంతే. దానికి క్షమాపణ వాడే అంతే పదం. అది నిజంగా తీసుకోవద్దు. నాకు ఆ మాట ముందు లేదు, రాగానే అవును కదా అనిపించింది. నాకు బాధలు ఉంటాయి, నాకు కష్టాలు ఉంటాయి. దేవుడు నేను అనుకున్నట్టు చేయలే, జరగల. నాకు కొన్ని నేను అనుకున్న వేళ తగినట్టు నాకు జరగల. ఇప్పుడు చాలా అడ్డంగా వస్తుంది నా మనసులో. అడ్డు వస్తుంది. దేవుని ఆరాధించడానికి నాకు అడ్డుగా ఉంటుంది. దానికి నేను అనుకున్నా అవును ప్రభా నాయి కూడా నా అన్నీ కూడా పక్కన పెట్టి నన్ను ప్రేమిస్తున్నావు, నేను కూడా నీ అన్నీ పక్కన పెట్టి ప్రేమించగలగాల. హల్లెలూయా. సో దానికి అలా అర్థం చేసుకోండి. పోయిన వారం చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని చేయటానికి తొందరపడద్దు అన్నాను. తొందరపడద్దు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం చేయాలి. చాలామంది చెప్తారు ఎస్ ఏంటంటే దేవుని వాక్యం వింటం కాదు, చెయ్యండి అని చెప్తారు. దానికి మధ్యలో ఒకటి ఉంది. వింటం మాత్రమే కాదు, చెయ్యాలి. ఇది కరెక్టే. దాని మధ్యలో నేను చెప్తాను. పోయినసారి చెప్పింది ఇప్పుడు చెప్తాను. దేవుని వాక్యాన్ని చేయటానికి కనుక నువ్వు తొందరపడితే 2-3 రోజులు చేస్తావు, తర్వాత విసుకొచ్చి మానేస్తావు. తప్పకుండా విసుకొచ్చి మానేస్తావు. దానికి ఉపమానం ఏంటంటే రాతి మీద పడిన విత్తనాలు అవి ఎలాంటివంటే కొంతకాలం ఉంటాయి, తర్వాత వేరు లేనందువల్ల అవి పాడైపోతాయి.
నేను వాడుక భాషలో మామూలు తెలుగులో చెప్తున్నా. ఆ బైబిల్ భాష మాట్లాడితే చాలామందికి అర్థం కాదు. నాకే అర్థం కాదు ఆ బైబిల్ భాష. ఆ వాడుక భాషలో ఏంటో గ్రాంధికంగా ఉంటుంది కొన్నిసార్లు. బైబిల్ ఎంత చదివినా చివరికి మనకు అర్థం కాకపోతే వ్యర్థం అయిపోద్ది. సో మామూలు తెలుగులో చెప్తున్నాను మీకు. ఇంటికెళ్ళి చదవండి. నేను చెప్పింది దాంట్లో ఉంటుంది. రాతి నేల మీద పడిన విత్తనాలు వేరు లేనందువల్ల అవి పోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఎలాంటి వాళ్ళంటే వారు కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం వినంగానే చాలా సంతోషిస్తారు. సంతోషించి చేసేద్దామని చేస్తారు. కానీ వేరు లేనందువల్ల కొంతకాలం చేసి ఆపేస్తారు ఆ వాక్యాన్ని చేయటానికి. నేనేమంటానంటే వాక్యం వినటం మాత్రమే కాదు చేయాలన్నారు. దాని మధ్యలో నేను చెప్పేది ఏంటంటే నీ ఫస్ట్ వాక్యము చేయటానికి తొందరపడద్దు. వాక్యము నీ మనసు మార్చుకోవటానికి తొందరపడు. వాక్యము చేత నీ మనసు మార్చుకోవటానికి. ఒక మనిషి మారని మనసుతో చేస్తే కొంతకాలమే చేస్తాడు. కానీ ఒక మనిషికి ఎప్పుడైతే మనస్సు మారద్దో ఆడు జీవితాంతం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు కూడా పరిచర్య ఇచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే నాతో పరిచయం చేస్తున్నారు, ఈ సంఘంలో పరిచయం చేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నా, దేవుడు నువ్వు చేసే పరిచయను ఎక్కువ చూడ్డు. నీ పరిచర్య నువ్వేదో అనుకున్నావు పరిచయం చేయడం వల్ల దేవుడు చాలా నన్ను మెచ్చుకుంటాడు అని. నో 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 నాట్ దాట్. ఎందుకంటే దేవుడికి నీ పరిచర్య కన్నా నువ్వు కావాలి ఫస్ట్. యూ మస్ట్ చేంజ్. నీ మనసు కావాలి, నీ బుద్ధి, తత్వం, ఆలోచన విధానం, నీ మార్పు కావాలి లోపల. పర్లేదని నేను దేవుని సేవ చేస్తాను. మార్పు లేని దేవుని సేవ దేవునికి కూడా పనికిరాదు. కొంతకాలం చేస్తావు కానీ నీ సేవ వల్ల ఎదుటోడు బాగుపడతాడు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు మారిపోతాయి. అందుకని పౌలు ఒక భక్తుడు అంటాడు, మీకు సువార్త అందించి నేను భ్రష్టుడు అవ్వకూడదు అంటాడు. మీకు చెప్పి నేను తొలగిపోకూడదు అంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నాతో పాటు ఇక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో, ఎక్కడైనా సేవ చేస్తున్నారో, నీ సేవ కన్నా ముఖ్యము దేవుడు. నువ్వు కావాలి దేవుడికి, నువ్వు మారాలి, నువ్వు మారు మనసు పొందాలి, అన్ని విషయాల్లో కూడా మారుతూ ఉండాలి. అప్పుడు దేవుడు నీ సేవను మెచ్చుకుంటాడు. లేకపోతే ఏముంది, ఇప్పుడు పాస్టర్గా నేను ఉన్నాను, పాస్టర్గా నాకు కొందరు సేవ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళ తత్వం మారలా, బుద్ధి మారలా. అంటే ఇక్కడ సేవ చేస్తున్నారు, కుర్చీలు ఎత్తున్నారు, అన్నీ ఉన్నారు, కానీ లోపల మారలా చేస్తున్నారు. అది నాకు కనపడితే పాస్టర్గా నేనేం ఆలోచిస్తానంటే, నువ్వు మారని మనసుతో సేవ చేస్తున్నావు, నువ్వు అక్కర్లేదు నాకు, నేను కావాలంటే 200-300 రూపాయలు ఇచ్చుకుని పనులు పెట్టుకుంటా అంటా. నాకు కావాల్సింది ఏంటంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ మనస్పర్ధలతో, భయంతో, లేకపోతే వేదంతో, లేకపోతే తప్పదని నాకు సేవ వద్దు. ఇది దేవుడి సేవ కాబట్టి మనస్ఫూర్తిగా చేయాలి, లోపల నుంచి చేయాలి. అది దేవుడు చూసేది. పనులు కావాలంటే దేవుడికి దొరుకుతారు, అవునా కాదా? దేవుడికి లేకపోతే నేను లేతే దేవుడు లేడంటావా? నాతోనే వద్ది, నేను లేకపోతే కాదు కదా. నువ్వు లేకపోతే దేవుడు ఇంకోటి ఎన్నుకుంటాడు. సౌలు వెళ్ళిపోయాడు, దావీదు వచ్చాడు, అంతే. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, సమూయేలు ప్రవక్త ఆ సౌలుకు ఒక మాట చెప్తాడు, సౌలా సౌలా, నువ్వు గనక దేవుని మాట ఇనుండి లోబడి ఉండి నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే నీ రాజ్యం ఎప్పటికీ నిలిచిపోయేది అంటాడు. అలా మన జీవితంలో కూడా వాక్యము చేయటం కాదు, పరిచర్య చేయటం కాదు, ముందు నువ్వు మారటానికి వేగిరపడు. మారిన మనసు ఎప్పటికీ జీవితాంతం నువ్వు లోపలే మారిపోయావు. ఉదాహరణకి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మంచిగా, స్త్రీలారా, ఫస్ట్ మీ మనసు పురుషుడి మనసా స్త్రీ మనసా? ఇలాంటి మాటలు ఎందుకు మాడతానంటే కనీసం దీన్ని బట్టి అన్నా నేను గుర్తుంటా. ఫస్ట్ నేను గుర్తున్న తర్వాత అన్న ఏం చెప్పాడు, పాస్టర్ గారు ఏం చెప్పాడు, అవి గుర్తుంటుందని అడుగుతూ ఉంటా. నీ మనసు స్త్రీ మనసు కాబట్టి, నీ మనసే పురుషుడి మనసు కాబట్టి జీవితాంతం అట్టుకుంటావు, లైఫ్ లాంగ్. అంటే నీ మనసే అంటాంటిది, అది అర్థం చెబుతా. నీ మనసే పురుషుని స్వభావం, పురుషుని మనసు, నీ స్వభావమే పురుషుని స్వభావం. కాబట్టి ఎప్పుడు కూడా ఆడంగిలాగా ప్రవర్తించవు, అలా ఉండవు. స్త్రీలు, నీ స్వభావమే స్త్రీ స్వభావం, స్త్రీ మనసు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒక మొగరాయుడిలాగా అలా ఉండవు. నేను చెప్పక్కర్లా, నువ్వు చెప్పక్కర్లా, అమ్మ నువ్వు స్త్రీ అమ్మ, నువ్వు పురుషుడిగా ఉండొద్దమ్మా, నేను చెప్పాలా మీకు? ఎప్పుడు నేను చెప్పానా? ఎవడు చెప్తాడు? ఎందుకు చెప్పడు? నీ బుద్ధి, తత్వము, ఆలోచన విధానం, నీ మనసే అలాంటిది కాబట్టి నీకెవడో చెప్పక్కర్లా, నువ్వు ఆ జీవితాంతం అలాగే బతుకుతావు. అలాగే కొన్ని విషయాల్లో ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చేత మనసు మారుద్దో అప్పుడు సాక్షాత్తు దేవుడు కూడా నీకు చెప్పక్కర్లా, నువ్వు జీవితాంతం అలాగే బతుకుతావు. హల్లెలూయా. అది అందుకని మనసు మార్చుకోవటానికి ప్రయత్నించండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా మీరు వేరే చర్చ నుంచారు నాకు తెలియదు, కానీ ఎక్కడైనా సరే ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా నా మారిందా, ఈ ఆలోచన విధానం మారిందా, ఈ విషయంలో ఈ బుద్ధి మారిందా, ఎప్పుడు అదే.
తాత్కాలికంగా పాస్టర్కి భయపడి కొన్నిసార్లు చేసేయచ్చు. ఇట్రా ప్రార్థన చేయంటే, అయ్యగారు అలాగండి పాస్టర్ ఒంగుడు అదే బెండ్ అయ్యి మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ మారలా, నువ్వు ఇక్కడ నుంచునే ఉన్నావు కానీ పైకి మోకరించు. ఇది మారలా, ఆల్వేస్ ఇది. అందుకనే వాక్యం చేయటానికి వేగిరి పడుకో. వాక్యం చేయాలి, వాక్యం చేయాలి, వాక్యం చేయాలి. సువార్త చెప్పమన్నారు మా పాస్టర్ గారు. సువార్త చెప్పాలి చెప్పాలి చెప్తావు, 4 రోజులు చెప్తావు, తరగ ఎప్పుడో ఇసుకొచ్చుద్ది. ఏం చెప్తావులే అంటావు. కానీ ఇక్కడ మారేమనుకో, అదే మీరందరూ స్త్రీ స్వభావం అన్నాను, 4 రోజులు స్త్రీగా ఉంటారు, తర్వాత ఏమంటావులే స్త్రీగా అంటారా? అనరు. లోపల మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది మీది. అదే దేవుని మాటలు కూడా ఫస్ట్ ఇది మార్చుకోవడం ప్రయత్నించండి. అక్కడ పరిచయం చేయడానికి కూడా వేగిరి పడద్దు. పరిచయం చేసేయాలి. ఫస్ట్ ఇది మారు. దేవుడికి నీ పరిచర్య కన్నా నువ్వు కావాలా, నీ ఆలోచన విధానం కావాలి, నీ తత్వం కావాలి. సో చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇక్కడ మాటాకు చూడు, అది కొన్నిసార్లు టైం పడుద్ది, కొందరికి టైం పడుద్ది. అంచెలంచెగా మారుతావు ప్రయత్నించు. లేకపోతే నువ్వు పరిచయం చేసి అందరికీ మాట్లాడి చర్చికి వచ్చి పైన పటారం లోన లొటారం అంటారు. అంటే లోపల ఏముండదు, భక్తి దేవుడు ఏముండవు, పైకి మడి చేసేస్తూనే ఉంటావు. ఎంతమంది చూసావు పరిచయం చేసిన వాళ్ళు దేవుళ్ళు తిరిగిపోయిన 3 మంది చూసాను. చేశారు పరిచర్య 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు చూసి వాళ్ళు భక్తులు ఎదగల, లోపల టొల్ల, పైకి మట్టికి ఈ స్త్రీ అండి అస్సలు ఏం చేస్తుందండి పరిచర్య, తర్వాత ఏం లేదు, మామూలు అయిపోయారు. తర్వాత ఇంకోటి, మన బుధవారం కొన్ని విషయాలు చెప్పాను, అది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ కూడా చెప్పాను, I'll tell you later. మనిషి ఒక సృష్టిని చూశాడు అనుకోండి. ఇంగ్లీష్లో పదాలు బాగుంటాయి. అంటే కొందరు నేను చూస్తూ ఉంటాను, ఆ టూర్కి వెళ్ళినప్పుడు ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు, లేకపోతే కొన్ని విజిటింగ్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్, తెలుగులో పర్యాటక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంత జనాలు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను. వచ్చారు, నేను ఒక సన్నివేశం ఉంది, కొందరు ఒక లేడీస్ వచ్చారు, లేదా జెంట్స్ వచ్చారు, బాయ్స్ గర్ల్స్ వచ్చి కొండల ప్రాంతంలో అన్నమాట చూస్తే ఒక అమ్మాయి అంది, ఐ లవ్ నేచర్ అంది. అంటే ఈ సృష్టి ఎంతో బాగుంది, నేను ప్రేమిస్తున్నాను, ఐ లైక్ నేచర్ అండి. ఇప్పుడు ఐ లవ్ నేచర్కి తెలుగులో పెట్టడం మంచిగా అనిపించదు. అంటే అర్థం ఏంటంటే, నేను ఈ సృష్టిని ప్రేమిస్తున్నాను, ఈ సృష్టి బాగా నచ్చింది అంటున్నా ఆవిడ. ఎంత బాగుంది ఈ సృష్టి, ఐ లవ్ ఇట్, నాకు చాలా ఇష్టం, చాలా ఇది భలే ఉందని అంత పొగుడుతుంది, ప్రశంసిస్తుంది. దేన్ని? సృష్టిని. నేను అనుకున్నా, తల్లి మనసులో ఆవిడల్లా, అమ్మా నువ్వు ఐ లవ్ నేచర్ అంటున్నావు, బాగుంది, సృష్టి నాకెంతో బాగుంది, ప్రీతికరంగా ఉంది, ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. కానీ ఈ సృష్టించుడు ఒకడున్నాడు, ఆయన అనగలవా ఐ లవ్ గాడ్ అని అనుకున్నా. హల్లెలూయా. నీకు అనిపించాలి ఈ మాట అనగానే, అవును కదా, చాలాసార్లు మనము అది బాగుంది ఇది బాగుంది అంటావు. మనుషులు కూడా అరే ఈ సృష్టిని సృష్టించుడు ఒకడున్నాడే, ఆయన అనగలమా దేవా నిన్ను ప్రేమిస్తా, నువ్వు అంటే నాకు ఇష్టం ప్రభా, ఎంత గొప్పడి ప్రభా, అది అనగలమా? సృష్టి కావాలా దేవుడు కావాలా? దేవుడే కావాలా? ఓకే, మీకు ఇంకా అర్థం అంటే చిన్న ఉపమానం చెప్తా. ఇప్పుడు వస్తున్నా, మీలో ఎంతమంది ఐ లవ్ బిర్యానీ, ఐ లైక్ బిర్యానీ అన్నారు మీరు అని ఉంటారు? చేతులు ఎత్తద్దు, దొరికిపోతారు అని ఉంటారు. సరే, ఇది ఎలా ఎప్పుడు ఎంతమంది అన్నారు? ఏది తెలుసా? ఐ లవ్ వాటర్, ఐ లైక్ వాటర్. తెలుగులో నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, బిర్యానీ భలే నచ్చుద్ది నాకు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఎంతమంది త్రాగునీరంటే నాకు చాలా ఇష్టం, త్రాగునీరంటే నాకు ఇష్టం అని ఎంతమంది అన్నారు? అనలా, ఎవడనలా. బిర్యానీ లేకపోతే ఎన్నాళ్ళు బతకగలవు? ఎన్ని రోజులు బతకగలవు? ఎన్ని వారాలు? ఎన్ని నెలలు బ్రతకొచ్చు? కానీ వద్దు. కానీ ఒక మనిషి బతకగలనా లేదా? నాన్ వెజ్ తినవాళ్ళు బోళ్ళు ఉన్నారు, అంటే జీవితాంతం బతుకుతారు. అంటే నేను చెప్పేది, బిర్యానీ తినపోయినా సరే నువ్వు జీవితాంతం బతకగలవు, కానీ నీళ్లు తాగకపోతే ఎన్ని రోజులు బతుకుతావో నీకు తెలుసు, నేను చెప్పక్కల. అలాంటప్పుడు ఐ లవ్ బిర్యానీ అన్నావు, ఐ లైక్ బిర్యానీ అన్నావు, ఏనైనా సరే నీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి, ప్రాణం అండి, ప్రేమ అండి అన్నావా? అనలా. అలాగే సేమ్ దేవుళ్ళలో కూడా చాలామంది అబ్బో వాట్ ఏ స్కై, బ్లూ స్కై, అబ్బో నీలి ఆకాశము, పాటలు కూడా రాశారు దాని మీద, నీలి ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, దేన్ని వదల్లా, దేవుడు చేసిన ప్రతి దాని మీద పాట రాశారు. మనిషి మీద
మనిషి మీద ప్రేమ, లవ్, అది దేవుడి మీద రాయవే. మనిషి మీద రాశారు, పశువుల మీద రాశారు, గొడ్డు మీద రాశారు, పక్షుల మీద రాశారు, చెట్ల మీద రాశారు, అన్నిటి మీద. ఆయన సృష్టి చూడ ఒకడున్నాడు యేసయ్య, ఆయన ఎందుకు ప్రేమించవు? ఆయన లేకపోతే నేను లేండి. ఆయన అంటే ఎంత ఇష్టం అండి. ఐ లవ్ జీసస్, ఐ లవ్ గాడ్. అది ఎందుకను? నీకు తెలుసు ఈ సృష్టి లేకపోయినా బతకగలవు, కొంతవరకు బతుకుతావు. తర్వాత రేపు పొద్దున కాలంలో చనిపోయిన తర్వాత కూడా బతకాలంటే ఆ యేసయ్య కావాలా? హల్లెలూయా. ఇది ఆలోచన విధానం. మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంది? ఐ నెవర్ హర్డ్, ఇప్పుడు కూడా ఇలా ఇంతవరకు ఐ లవ్ వాటర్ అండి అని ఎవరు చెప్పలే. నేను కూడా చెప్పలేదండి, నేను కూడా చెప్పలే. నాకు ఎప్పుడు ఈ ఆలోచన చెప్పనా? నాకు 10 సంవత్సరాలు కదా, నేను 2 రోజుల క్రితం వచ్చింది. ఎండగా ఉంది, బాగా ఎండగా ఉంది. ఎవరు నాకు బిర్యానీ పెట్టారు, ఓకేనా. ఇంత తినిన తర్వాత తినేసా ఆకలి మీద. ఒక సామెత ఉంది, మా అమ్మ ఇప్పుడు అంటది, ఆకలి రుచి అరగదు, నిద్ర సుఖం అరగదు. ఈ కూడా ఈయన నేర్చుకోండి కనీసం, సరే నేను నేర్చుకోండి. అడుగుదా, ఆకలి మీద ఉన్నాను, బిర్యానీ తినేసాను, కొంచెం ఎక్కువ ఇంత తిన్నాను, బాగుంది, చక్కగా తిన్నాను. తిని ఒక గంట తర్వాత ఏంటి స్వీటా, వాటర్, నీళ్ళు తాగా. ఏంటిదంతా అంటుకుంది. నీళ్ళు తాగాను. నీళ్ళు తాగితే లోపల నుంచి ఎంత బాగున్నాయి నీళ్ళు. ఇది బిర్యానీ కన్నా. బిర్యానీ తప్పనట్లా, వండిన వాళ్ళకి స్తోత్రం, ఇచ్చిన వాళ్ళకి స్తోత్రం, అంత బాగుంది. కానీ తర్వాత అప్పుడు నాకు ఆలోచించింది, అవును ప్రభా, బిర్యానీ లేకపోయినా జీవితాంతం బతుకుతా, నీళ్ళు లేకపోతే అసలు బతకలేం కదా. అవును ప్రభా, ఏనాడు కూడా నీళ్ళని నేను మెచ్చుకోవాలా, ఇంతవరకు మెచ్చుకోవాలా. కానీ బిర్యానీ మెచ్చుకునేవాడిని. బాగా చేశారండి, లోపల బాగా వేసారండి, మొక్క బాగా ఉడికిందండి, మొక్క భలే ఉందండి. నీళ్ళు ఎప్పుడు మెచ్చుకున్నావు? నీళ్ళు దాన్ని ఎంత చీప్గా పడేస్తున్నావు. సేమ్ మనుషులు కూడా సృష్టిని పూజిస్తూ చీప్గా దేవుని పక్కన పెట్టేశారు. ప్రాణం ఇచ్చింది దేవుడు, ఆయుష్ ఇచ్చింది దేవుడు, జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఆయన పోలిక స్వరూపులు చేసిన దేవుడు. కొందరు మనుషులను పూజిస్తారు, కొందరు పశువులను పూజిస్తారు, కొందరు సృష్టిని పూజిస్తారు. ఆయన్ని వదిలేశారు పాప. ఆయన ఆలోచించండి. సో ఇందు మూలంగా ఇప్పటి నుంచి మీరు ఏమనాలి? ఐ లవ్ వాటర్. నీళ్ళు తాగడం నిజంగా, అది లేకపోతే బతకలేవు కొన్నాళ్ళే. అఫ్కోర్స్ మా టీం కొందరు ఉన్నారు, బిర్యానీ లేకపోతే వారం బతుకుతారు అంతే వాళ్ళు. నేను వాళ్ళ గురించి మాట్లాడాల, సహజ సిద్ధమైన మనుషుల గురించి మాట్లాడతా, బిర్యానీ టెర్రరిస్టుల గురించి కాదు, తీవ్రవాదుల గురించి కాదు, అది వేరు. సో కనుక మీరు ఎక్కువ శాతము అనుభవించండి ఈ లోకంలో, కానీ ప్రేమించద్దు ఈ లోకంలో ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించండి. ఓ రైట్. పోయిన వారం 2 వారాల నుంచి నేను కొన్ని మాటలు దేని గురించి 3 వారాల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒక దాని మీద, ఒక అంశం మీద. ఏంటది? డబ్బు. ఎవరైతే చెప్పారో వాళ్ళకు డబ్బు తండ్రి, మిగతా వాళ్ళకి నువ్వు చూసుకో ప్రభువా. నేనేమంటానంటే, మీ ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకుంటారా మీరు? అది కూడా లేదా? మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవడెట్ట వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూరలు ఉన్నాయా లేదా, రేపు ఏంటి, అదే లేకపోతే వాళ్ళు వండిన కూర ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల తర్వాత తిందామా లేదా, ఆలోచిస్తున్నారు లేదు మీరు? కొత్త మిగిలిపోయినా ఏం చేయాలి, ఎవరికి పెట్టాలి, ఏం చేయాలి, అన్నీ ఉన్నాయా? అంటే మీ ఇంట్లో సంగతులు మీరు చక్కగా ఆలోచించుకున్నారు, గుర్తించుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు. నేను అనేది ఆ ఇల్లు తర్వాత ఈ ఇల్లు ఉందా లేదా, కాదా మీకు? ఇది గుడి కాదు, దండం పెట్టుకుని వెళ్ళిపోవటానికి. వీఆర్ ఫ్యామిలీ అని రాసి ఉంటుంది దేవుడు. మన ఒక కుటుంబీకులం, యేసు రక్తంలో కడగబడిన కుటుంబీకులం. అలాగా దేవుడు నిన్ను ఈ చర్చిలో నాటితే, మళ్ళీ చెప్తాను, దేవుడు నిన్ను ఈ చర్చిలో నాటితే మీ ఇంట్లో ఎలా పట్టించుకున్నావు, ఏం జరుగుతుంది అని, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమి ఉన్నాయి, ఏమి లేవు, ఏమి తేవాలి, ఏం పెట్టాలి, ఏం వండాలి, ఇన్ని నీ ఇంటి గురించి ఆలోచించుకుంటావు. అలాగే ఇది నీ ఇల్లు అనుకుంటే, దేవుని మందిరం కూడా నా ఇల్లు, నా కుటుంబ సభ్యులు అనుకుంటే నువ్వేం ఆస్తిపాస్తులు రాసేవక్కల. కానీ ఈ చర్చిలో ఏం జరుగుతుంది, ఏ వాక్యం చెప్పారు, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, పోయిన ఆదివారం ఏం మాట్లాడాడు, ఏం జరిగింది అని గుర్తు ఉండాలా లేదా నీకు? లేకపోతే నువ్వు తొలగిపోతున్నావమ్మా. ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళట్టు నువ్వు వచ్చి యాత్ర నుంచి బయటికి వెళ్తున్నావు. పుణ్యక్షేత్రం అంటారు కొందరు, పుణ్యక్షేత్రం ఎక్కడికి వెళ్తాను? పుణ్యక్షేత్రంకి వెళ్తాను. ఎందుకు సార్? మంచి జరుగుద్ది. అలా ఇది పుణ్యక్షేత్రంలాగా నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నో, నీ ఇంట్లో ఎంత పట్టించుకుంటావు అంత పట్టించుకోవాలి. ఇంత పట్టించుకోవాలి ఎవరి కోసం? పాస్టర్ గారి కోసమా? నో, నీ కోసం, నీ జీవితం, నీ బతుకు, నీ ఆలోచన, నీ విధానం. ఇంట్లో అన్ని పట్టించుకుంటాం, ఏముందా లేదా ఇవన్నీ ఓకే. మరి చర్చిలో ఏం మాట్లాడారు? మా పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు ప్రతి ఆదివారం? దేని గురించి చెప్తున్నారు? దేవుడు మా పాస్టర్ గారి నుంచి మాట్లాడుతున్నారా, దెయ్యం మాట్లాడుతుందా, లేకపోతే మా పాస్టర్ గారు మాట్లాడుతున్నారా కూడా కనిపెట్టగలగాలి నువ్వు.
కొందరికి ఏం అక్కర్లేదు, ఏదో ఒకటి మాట్లాడుకోండి సార్, నాకు కావాల్సింది తీసుకుంటే వెళ్ళిపోతా. నో, నీ పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా, అపవాది మాట్లాడుతుందా, లేకపోతే మా పాస్టర్ గారు మాట్లాడుతున్నారా? ఈ జ్ఞానం కూడా నువ్వు కలిగి ఉండాలా. ఎట్లా అండి? 3 వారాలు ఏం చెప్పాను? డబ్బు. డబ్బు ఎంతమందికి కావాలి? వెరీ గుడ్. ఎందరికి కావాలి? అందరికి కావాలి. వెరీ గుడ్. ఎందుకు కావాలి? నా దేవుడు అడిగే ప్రశ్నే ప్రతి ఒక్కరిని. అభిషేకం కావాలి, కృపావరాలు కావాలి, వరాలు కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? అభిషేకము, కృపావరాలు, ఆత్మీయ స్థితి, అభిషేకము, దెయ్యాలు పోగొట్టాలా, స్వస్థపరచాలా, ఇవి కావాలి. ఎందుకు కావాలి? అదే అక్క, నీకు కావాలి, ఏతోడికి కావాలి. రైట్, కొంతవరకు కరెక్టే. ఎక్కువ శాతం ఎందుకు నీకు వచ్చిందంటే నీకు ఎంత ఉంటుంది, నువ్వు పట్టించుకోకలేదు, నీకు ఉంటుంది. నీకు ఇస్తాడంటే ఎంత కొంత ఉంటుంది. కానీ ఎక్కువ ఉద్దేశం ఏంటి? ఎక్కువ ఉద్దేశం ఏం కావాలి? మీరు చెప్పింది కరెక్టే. ఎక్కువ ఏంటి? దేనికి? ఏటోళ్ళకి సేవ చేయడానికి, ఏటోళ్ళకి సహాయం చేయడానికి. ఏంటిది నేను అంది? ఏం కావాలి? అభిషేకం, కృపావరాలు, స్వస్థపరిచే వరాలు, దెయ్యాలు పోగొట్టే వరాలు, దేవుడి నుంచి వినే ఏదైనా సరే ఇవన్నీ కావాలి. ఎందుకంటే తద్వారా నేను ఎదిగి అందరికీ సహాయం చేయడానికి, సేవ చేయడానికి. రైట్. ఇప్పుడు డబ్బు ఎందుకు కావాలి? ఇది అట్టుందంటే పరీక్ష నేనే పెట్టి గైడ్ ఇచ్చి రాసుకోండి రా అన్నట్టుంది. కనీసం దీన్నన్నా అర్థం చేసుకోండి. అవన్నీ కావాలి. ఎందుకు? నా చర్చిని కట్టుకో పాస్టర్, అన్నీ కావాలి. నాకు ఎన్ని కావాలా? ఇప్పుడు చెప్పిన ఎన్ని కావాలా? ఎందుకు? నేను పెద్ద గొప్ప అనిపించుకోవటానికి, పెద్ద సంఘం కడతాకి, అంత నా దగ్గర రావడానికి కాదు. చేతనైనంత వరకు ఎన్ని ఉపయోగించుకుని జనాలకి సహాయం చేద్దామని, రోగులు స్వస్థపరచాలని, దెయ్యముల చేత పీడించబడిన వాళ్ళని విడుదల తీసుకురావాలని, ఆత్మలు రక్షించాలని, ఆత్మను బలపరచాలని, రాబో సంగతులు వాళ్ళకి చెప్పి వాళ్ళు స్థిరులుగా ఉండేటట్టు చేయటానికి ఇవన్నీ నాకు కావాలి. అందుకని దేవుడు నీకు కావాలంటే కావాలి. ఎందుకు కావాలి అంటే నీ ఉద్దేశం అడుగుతాడు దేవుడు. డబ్బు కూడా కావాలి. ఉద్దేశం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28. ఈరోజు కూడా కొంతసేపు అదే చెప్తాను, ముగిద్దాం. దేవుడు ఏం చెప్పాడు? డబ్బు కావాలి, నాకు కావాలి, బోళ్ళు కావాలా, ఎందుకు కావాలి అనేది దేవుడు చెప్పాడు. అందుకనే అన్యుల్లాగా అన్యులకి మనకి అందరికీ డబ్బు కావాలి. కానీ వాళ్ళకి ఎందుకు కావాలో కొంతవరకు మనకు తెలుసు. ఏంటంటే బాగా సంపాదించాలి, మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలా, నేను పోతూ నా ఓడికి ఇచ్చిపోవాలా, 4 రాళ్ళు వెనక్కి వేయాలా, మా వాడిని చూసుకోవాలా, నేను పోతూ నా ఆస్తాన్ని నా కొడుకులు కూతురికి మంచిగా చేసి పెట్టాలా. అందుకనే కదా ఎక్కడ ఆస్తి పోద్దామని మనలోనే చేసుకుంటారు చాలామంది. నేను సొంతంగా అడిగా, ఏందయ్యా మనోళ్ళని చేసుకుంటాం అంటే, ఏం లేదు సార్, ఆస్తి అంతా ఏడబోతుంది, ఎందుకు మా వాడు తింటాడని మేము చేసుకున్నాం అంట. మేన రకం ఏదో అంట, ఇవన్నీ నాకు తెలియదు కానీ మేన రకం అంటారు ఏదో. కానీ ఆలోచన విధానం ఏంటి? నా మేన రకం మా అమ్మాయి చాలా ఇష్టం అండి, నిజంగా ప్రేమించి, ఇది కాదు ఆస్తి ఎక్కడ పోద్దని. నో, ఒకసారి చూడండి, దేవుని బిడ్డలకి డబ్బు కావాలి, ఎందుకు కావాలి అనేది దేవుడు చెప్పిన మాట. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు, అవసరం ఉన్న వాళ్ళకి పంచి పెడతాకి వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలెను. దేవుడి ఉద్దేశము మనల్ని కష్టపడమంటున్నాడు. సోమరిపోతులాగా ఉన్నామట్లా. యు మస్ట్ డూ బిజినెస్, యు మస్ట్ డూ జాబ్, సంథింగ్ ఏదో నువ్వు చేయాలి, పని చేయాలా అంటే కష్టపడమన్నాడు. కానీ అన్యులకు కాదు. అందుకని లోక మర్యాద అనుసరించగా అని ఉంటుంది. దేవుని పోలిక అలాగే దేవుని మర్యాద అనుసరించాలి. ఆ దేవుని మర్యాద డబ్బు పట్ల 3 వారాలు చెప్తూ ఉన్నా. ఇక అది రిపీట్ చేయట్లా. ఇవాళ కొత్తదే కదా. ఇది వినండి. ఈ వాక్యాలన్నీ దయచేసి 3 వారాలు ఇచ్చిన రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. అంటే నీ దేవుడు, నీలో ఉన్న దేవుడు డబ్బు పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉంటామంటున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. అది ఒక్కొక్క విషయంలో మీరు దేవుడు ఏమనుకుంటున్నాడు, మనిషి ఏమనుకుంటున్నాడు, అపవాదం ఏమనుకుంటుంది అని ఆలోచించగలగాలి. గుంపులో గోవింద అంటే వెళ్ళిపోతే అనుకో, అపవాదులు అటుక్కుని పట్టుకుంటుంది. భక్తి అనే భ్రమలో ఉండొద్దు. చర్చికి వస్తాను వెళ్తాను కాదు, నా యేసయ్య ఫలానా. దొంగిలించేవాడు ఇక మీద దొంగలు అన్యాయం అలా చేయొద్దు అండి. మీరు డబ్బు సంపాదించండి, కష్టపడండి, పని చేయండి. ఎందుకంటే
నీ కడుపు నింపుకోవటానికి, నీ పిల్లల్ని చూసుకోవటానికి అన్న. ఎందుకు ఆ దేవుడు ఎందుకు ఆ మాట అనలేదు తెలుసా? నా నీతిని నా రాజ్యాన్ని అతకండి, ఇవన్నీ మీకు కావాలి నాకు తెలుసు, ఇవన్నీ నేను సమకూరుస్తా అన్నాడు దేవుడు. సో మనం కడుపు నింపుకుంటాం కరెక్టే. అసలు నేను ఒకటి చెప్పరా, మనం కడుపు నింపుకోవాలని కూడా దాని పేరేంటి, మనసు పెట్టుకోకర్లా. ఫస్ట్ నేను తినాలి అని మనసు కూడా పెట్టుకోకర్లా. అది దేవుడి బాధ్యత. ఎందుకంటే మనం తిని సరిగ్గా లేకపోతే ఎటువంటి సహాయం చేయగలవా? ఆ జ్ఞానం దేవుడికి ఉందా లేదా? అంటే మన కడుపులు నింపుతాడా లేదా? నేను బాగుంటేనే దేవుడికి సహాయం చేయగలను. ఆ జ్ఞానం దేవుడికి లేదా? అలాంటప్పుడు నిన్ను దీవిస్తాడా లేదా? ఆశీర్వదిస్తాడా లేదా? నిన్ను మంచిగా చూసుకుంటాడా లేదా? తిండి బట్ట ఇస్తాడా లేదా? దేవుడు తెలుసు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలని. ఆ చిత్తము దేవుని ప్రణాళిక. నాకన్నా భారం ఆయనకే ఎక్కువ ఉంది. నన్ను సరిగ్గా చూసుకోకపోతే చెప్పలే. సో అంటే నా యావ ఎలా ఉంటుందంటే, ప్రభా నువ్వు నన్ను తప్పకుండా పోషిస్తావు. నా పోషణ గురించి నేను ఎక్కువ చింతపడక్కర్లా. ముందు నా మనసు మార్చుకోవాలి. ఈ మనసు ఉందే ఎక్కువ శాతం నా గురించి ఆలోచిస్తుంది. అది నువ్వు కూడా చెప్పక్కర్లా నాకు. లోకం అంతా అంతే, నాది మహా అయితే నా పిల్లలు, నా కుటుంబం, ఇంకా భక్తి ఎక్కువైతే నా చుట్టాలు, నా పక్కనోళ్ళు. దాని గురించి మేము ఫికర్ అక్కర్లా. కానీ నా బుద్ధి ఎలా మారాలంటే, నువ్వు చెప్తున్నావు ప్రభా దొంగలించక కష్టపడు, పని చేయి. ఎందుకు? ఇతరులకు పంచిపెట్టాలి. ఈ బుద్ధి ఉండాలి. అందుకని డబ్బు కావాలి, అందరికి కావాలి, నాకు కావాలి. దేనికి? అప్పుడు సమాధానం చెప్పగలుగుతున్నావు నువ్వు ధైర్యంగా. నాకు చెప్పడం కాదు, పైకి చెప్పడం కాదు, అందరికి సహాయం చేయడం కానీ. ఆహా, మదర్ తెరీసా, అమ్మా మదర్ తెరీసా ఇక్కడుందా నీకని. ఇది దేవుడి దృష్టి, దేవుడి ఆలోచన విధానం. నా బిడ్డలు ఇలా ఉండాలి, డబ్బు పట్ల ఆలోచన ఇలా ఉండాలి. అలాగే డబ్బును వాడుకొని సంఘాలు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ చాలామంది మ్యానిపులేషన్ కానీ చేస్తున్నారు. అది కరెక్టే. సంఘాలు వాడుకుంటున్నాయి, పాస్టర్లు వాడుకున్నారు, పాస్టర్ అమ్మలు కూడా చాలామంది ఉన్నారు, కాదనట్లా. వాళ్ళని చూసి అసలు దేవుడి వాక్యానికి తొలగొద్దు మీరు. అదేనేది. కొందరు దొంగలు ఉన్నారు, దోచులే ఉన్నారు, దశంభాగాల ద్వారా, దీని ద్వారా డబ్బు బట్టి, ధనాలు బట్టి చాలా మంది ఉన్నారు. దాన్ని బట్టి దేవుని వాక్యం తప్పు అనకూడదు. 3 వారాలు నేను చూపించిందంటే, ఈ విత్తటం కానీ, దశంభాగం కానీ, సంఘానికి సహాయం చేయడం కానీ, పాస్టర్లకి దైవజనులకి సహాయం చేయడం కానీ, ఇది పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. అది పాస్టర్ పెట్టలా. అది మీకు వాక్యం ద్వారా చూపించేశా. ఇప్పుడు కొన్ని డౌట్స్ ఏంటంటే కొందరికి, ఏమండి ఇవ్వబడం, ఏ కొలతతో అయితే ఇస్తావో ఆ కొలతతో ఇవ్వనుంది. అంటే డబ్బులు ఇస్తే మనకి ఏమొస్తాయి? డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి. ఇది తప్పు, శుద్ధ తప్పు. డబ్బులు ఇస్తే డబ్బులు రావు. డబ్బులు ఇస్తే డబ్బులే రావు. జాగ్రత్తగా నా పదాలు చూడండి. ఈ చిన్న క్లారిఫికేషన్ మీకు రావాలి. ఏంటంటే, అయ్యా నేను డబ్బులు ఇస్తున్నాను, సో నాకు డబ్బులు వస్తాయి. ఇది తప్పు, ఇది సరైనది కాదు. ఎందుకంటే చూడండి, ఒకసారి నేను జీవితంలో నా దేవుడు నాకు చేసిన కొన్ని కార్యాలు ఎక్కువగా నేను అనిపించింది. ఆర్థిక విషయాల్లో చాలా కార్యాలు దేవుడి దగ్గర నుంచి అనుభవించా. ఉదాహరణకి నేను సాక్ష్యంలోకి వెళ్ళట్లే, కానీ మచ్చుకు 3 చెప్పేస్తా ఇలాంటి కార్యాలని. చాలా జాగ్రత్తగా వినండి. ఒక కార్యం ఏంటంటే, ఎవరు ఇచ్చారో ఎవరు పంపించారో మాకు తెలియదు, కానీ మా ఏటీఎంలో లేకపోతే మా అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. అది మేము ఒక గడ్డు పరిస్థితుల్లో ఉన్నాము. దేవుడు అద్భుతకరంగా ఆ రోజు, నేను డీటెయిల్స్కి వెళ్ళలేకపోతున్నాను, నేను బుధవారం అని చెప్పాను ఆల్రెడీ. అద్భుతకరంగా క్రెడిట్ కార్డు వాళ్ళకి కట్టాలి, దేవుడు వెళ్ళమన్నారు. ఏటీఎం తీసాం, ఏటీఎం పెట్టాం, కేబుల్తో కార్డు పెట్టాం, డబ్బులు 40,000 వచ్చినాయి. అయితే క్రెడిట్ కార్డు కట్టేశాం. అది అద్భుతం. ఇంతవరకు మాకు అది ఎవరు వేసారో మాకు తెలియదు. అలా అద్భుతం, అదొకటి. రెండోది ఏంటంటే, నేను ఒకరికి అప్పు ఉంటే ఆ అప్పు నా ద్వారా కాకుండా ఎవరికో డబ్బులు ఇచ్చి దేవుడు, వాళ్ళు వెళ్ళి నేను ఎవరికి తప్పున్నానో వాళ్ళు కట్టేశారు. పెద్ద అమౌంటే, చాలా పెద్ద అమౌంటే. ఆ అమౌంట్ కట్టేశారు. ఇది ఒక అద్భుతం. ఇంకా కొన్ని అద్భుతాలు ఏంటంటే, నేను ఎవరికైతే అప్పున్నానో వాళ్ళే వదిలేసుకున్నారు, వద్దండి అనుకున్నారు. ఇంకా అద్భుతం ఏంటంటే, మా ఇంటి అడ్రస్ వేరే వాళ్ళకి చూపించి, వేరే దేశం వాళ్ళు, ఆ దేశం వాళ్ళకి నా అడ్రస్ చూపించి, మా ఇంటి అడ్రస్, అపార్ట్మెంట్ నెంబర్ అంతా చూపించి, ఆయన మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. ఈ అద్భుతాలు ఉన్నాయి చాలా. ఇవి నేను ఒకరికి చెప్పా, వినండి. ఇవన్నీ అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇంకా నీకు మచ్చుకు 3-4 చెప్పా, బోర్డులు ఉన్నాయి. అద్భుతాలు ఒక కుటుంబానికి చెప్పా. ఆ కుటుంబంలో భార్య దేవుని తెలుసుకున్న తర్వాత ఆవిడ కూడా విత్తడం స్టార్ట్ చేసింది. డబ్బులు విత్తడం, ఆవిడ దాంట్లో విత్తడం స్టార్ట్ చేసింది. అయితే ఆవిడ నన్ను క్వశ్చన్ అడిగింది. ఏంటంటే, పాస్టర్ గారు మీలాగా నేను కూడా ఇచ్చే మనసు నాకు ఉంది, మా ఒక స్వతహాగా నేను విత్తుతున్నాను, మీలాగా నాకు ఒక్క అద్భుతం కూడా జరగలేదు.
నాకు చాలా సంవత్సరాలు అయ్యింది అంది. ఎన్నా అంటే అడుగుతామమ్మా అన్న. అంటే అలా మీరు చెప్పారు కదా, అనుకోని వ్యక్తులు వచ్చి మీకు పోస్తారు, అదే మనుషులు వచ్చి మీ ఒళ్ళో పోస్తున్నారు, అలాగే మీకు జరిగినాయి. మరి అలాగా ఎవరో వచ్చి మీ ఒళ్ళో పోసారు డబ్బులు, కరెక్టే. మరి నాకు జరగలేదు ఎందుకు? నేను విత్తుతున్నా కదా, నాకు ఆ మనసు ఉంది కదా. ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక్క 10,000 కూడా వినండి, ఒక్క 10,000 లేకపోతే ఒక్క 100 రూపాయలు కూడా ఎవడో నాకు వచ్చి నాకు దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, మీకు ఇమ్మన్నాడు, నాకు ఒక్కటి కూడా జరగలేదు అంద ఆవిడ. అంటే సరే అన్న, జరగలేదన్న. ఇప్పుడు ఏమంటావంటే నాకు అలాంటి అద్భుతాలు చూడాలని ఉంది అన్న. నాకు అలాంటి అద్భుతాలు కావాలి. ఐ వాంట్ పీపుల్, నా గురించి దేవుడు ఎవరితో మాట్లాడి అలాగా నా అడ్రస్ చెప్పి రావాలని ఉంది. సరే అయిపోయింది, అంతా మాట్లాడేసింది. అయితే వినండి, ఆవిడతో నేను చెప్పిన సమాధానం, నీకు ఎవరు చెప్పారు డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయని అన్న. అంటే మీకు వచ్చినాయి కదా అన్న. కరెక్టే, నాకు ఎందుకు వచ్చినాయి? నేను అవసరంలో ఉన్నా. నేను నీకు మాట్లాడుతానమ్మా, మీ ఆయన సంపాదించేది, మీకున్న ఆస్తి కూర్చుని తిన్నా తరగదు కదా అన్న. అవునయ్య గారు తరగదా, అంత ఉంది ఆస్తి అన్న. ఇప్పుడు నీకు నేను ఒక 2 మాటలు చెప్తాను, డబ్బులు కావాలా ఆరోగ్యం కావాలా అన్న. డబ్బులు ఎందుకు, మా దగ్గర బోర్డు ఉన్నాయన్న. మనకి ఎందుకు ఎగిరిపడుతున్నా డబ్బులు రావాలని? నీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. సో ఆ మనిషికి నేను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు విత్తనాన్ని బట్టి, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన సహాయం బట్టి దేవుడు నీకు ఏం చేశాడో నేను చెప్పరా? నీ భర్త రక్షణ పొందాడు, అవునా కాదా అన్న? అవునయ్యా. మొండోడు మూర్ఖుడు, అస్సలు నాకు ఊహించలా. ప్రార్థన చేస్తానే ఉన్నా నేను ఆయన కోసం. ఆయన మాడితే ఇద్దరు చర్చికి వెళ్ళొచ్చు చక్కగా, ఆయన మాడితే నన్ను అడ్డగించడు అని చాలా ప్రార్థన చేశానయ్యా. మరి మారాడా లేదా? మారాడయ్యా. ఆశపడ్డా. ఆమె ప్రార్థన కూడా ఎక్కువ సరిగ్గా రాదు, కానీ కార్యం జరిగిందా లేదా? జరిగింది. తర్వాత మీకు జబ్బులు వచ్చినాయి, మీ ఆయనకి నీకు కొన్ని జబ్బులు వచ్చినాయి, అనుకోకుండా అసలు ఆశ్చర్యకరంగా మీరు ఊహించిన దానికంటే మీకు కరోనా వచ్చింది. ఆ టైంలో కూడా తగ్గించాడా దేవుడు లేదా? నువ్వే ఒప్పుకున్నావు కదమ్మా. అమ్మో దేవుడే తగ్గించాడు, దేవుని కృప, నాకు బలి తగ్గిపోయింది. కొన్ని రోగాలు లిస్ట్ చెప్పి 4-5 ఉన్నాయి రోగాలు, అన్నీ బలి తగ్గిపోయి నువ్వే చెప్పావా? చెప్పానయ్యా. తర్వాత ఇంకా కొన్ని ఘటనలు, వాళ్ళ ఇంట్లో ఘటనలు, వాళ్ళ చుట్టాల పట్ల, చుట్టాల దగ్గర మిమ్మల్ని హెచ్చించాడా దేవుడు అన్న? హెచ్చించాడు. నీ ద్వారా కొన్ని కార్యాలు చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు అనుకుంటున్నావు డబ్బులు ఇస్తే డబ్బులు కాదు, నీకు డబ్బులు ఇచ్చినా సరే నీకు అనవసరం, నీ దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి, నువ్వే ఎదురుడికి పెట్టగలవు, జీవితాంతం కూర్చుందన్నా మీ ఇద్దరు కూర్చుందన్నా అది తరగదు. అంటే నీకు కావాల్సింది నీకు డబ్బులు కాదు అక్కడ. దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఏదైతే అవసరమో, ఏదైతే కొరతో ఆయనకి బాగా తెలుసు కనుక అటువంటి గొప్ప కార్యాలు పంట మీరు కోస్తారు అని చెప్పాను నేను. హల్లెలూయా. అది నాకు డబ్బులు కావాలమ్మా, నాకు ఆరోగ్యం బాగానే ఉంది, మా ఇంట్లో పెద్ద రోగాలు లేవు, నా భార్యకి నాకు బాగానే ఉంది. ఇది 7-8 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. బాగానే ఉన్నాము, మా ఇంట్లో మనస్పర్ధలు లేవు, నా భార్యకి నాకు తగాదాలు లేవు, నా కొడుకు మంచి కొడుకు పుట్టాడు, హ్యాపీ, సంతోషం, ఆరోగ్యం బాగుంది, అంత బాగున్నాం. నాకు కొరత ఏముంది? ఆర్థిక విషయాలు, అప్పుల బాధలు. దాంట్లో నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. నీకేం బాధలు ఉన్నాయి? మీ ఆయన బాధ, మీ అత్త బాధ, మామ బాధ, మీ చుట్టాల బాధ, మీ తమ్ముడు బాధ, ఆ బాధ ఈ బాధ ఉన్నాయి. దేవుడు అక్కడి నుంచి నేను విడిపిస్తున్నాడు. అవునా కదా అంటే? అవునయ్యా. మళ్ళా స్టార్ట్ అయినా అలాంటి అద్భుతాలు నేను చూడాలి. దేనికి అన్న? దేనికంటే అప్పుడు పడింది ఆవిడ. చూడాలి, తద్వారా నేను అందరికీ చెప్పుకుంటా. అంటే ఏంటో తెలుసా అదన్న? ఏంటి పాస్టర్ గారు అంటే, నీలో పొగరో గర్వం అసూయ ఉందన్న. అదేంటంటే అట్ట అంటారు. అట్టంటాం కాదు, అవును అంటే సాక్ష్యాలు చెప్పి నువ్వు గొప్ప అనిపించుకోవాలన్నమాట అందరి దగ్గర. సబ్బాష్ పలానా ఆవిడికి భలే చేశారు, హల్లెలూయా, అందరూ చప్పట్లు కొట్టాలి నీకు అంటే తల దించేసుకుంది. ఇది బుద్ధి, ఇక్కడ చూసుకో. సాక్ష్యం చెప్పి ఎవరినో ఉద్ధృతంగాను నేను చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? నీకు అందరు చప్పట్లు కొట్టాలి, అబ్బో పలానా ఆవిడికి దేవుడు ఇలా చేశాడు, అబ్బో అని పేరు కోసం. నీకు పేరు కోసం చెప్పలేదమ్మా సాక్ష్యం. సాక్ష్యం అంటే పేరు కోసం చెప్పకూడదు. సాక్ష్యం అంటే మన సాక్ష్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి ఏటోడు బాగుపడతాక మనం సాక్ష్యం చెప్పాలి. పేరు కోసం, గొప్ప కోసం, నాకు ఇంత కాదు, అది నటన, వేస్ట్ అది. అప్పుడు 80% ఆవిడ మారింది. అందుకని మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు దశంభాగం ఇస్తున్నారు, కానుకలు ఇస్తారు, అవన్నీ చెప్పేశాను ఎందుకు ఇవ్వాలి, మొత్తం 3 వారాలు చెప్పేసాను, మళ్ళీ చెప్పక్కర్లా. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులే కాదు, నీ అవసరం ఏ రూపాయైనా సరే, నీ కొరత, నీ మంచి నీకన్నా దేవుడికే బాగా తెలుసు, నమ్ముతావా? నీ అవసరాలు నీకన్నా బాగా దేవుడికే తెలుసా, నమ్ముతావా? నువ్వు దేంట్లో కొరతకున్నావో, అసలు నీకేం కావాలో నీకన్నా బాగా దేవుడికే తెలుసా? అలాంటి నిజంగా నీ నమ్మకం ఉంటే డబ్బులు ఇస్తే డబ్బులే కాదు, నీకేం కావాలో ఆ టైంలో కూడా కొన్ని వస్తాయి. దానికి ఒక సాక్ష్యం ఎప్పుడు చెప్పాను. ఒక ఆవిడ నాకు తెలుసు, ప్రవక్త,
ఆవిడకి అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, అక్క నాకు కొంచెం దాని పేరేంటి స్కిన్ ఎలర్జీ ఉంది, నాకు మొత్తం స్కిన్ ఎలర్జీ వచ్చేసింది బాగా చర్మం మీద, కొంచెం నాకు ప్రార్థన చేయండి అన్నాడు. సరే తమ్ముడు ప్రార్థన చేస్తాలే అంది. పెట్టేసిన ఫోను. పెట్టేసిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఒక 2 రోజులకి ఒక రోజు 2 రోజులకి ఆ అబ్బాయి ఈ ప్రవక్త గారికి కానుక పంపించాడు. అయిపోయింది. పంపించిన ఒక 10 రోజుల తర్వాత ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. 10-15 రోజులు అనుకోండి. ఫోన్ చేశాడు. అక్క థ్యాంక్స్ అక్క అన్నాడు. దేనికమ్మా అంది. అంటే అక్క థ్యాంక్స్ అక్క అంటే దేనికమ్మా అన్నాడు అందేవిడ. అంటే ఆ తమ్ముడు చెప్తాడు, అక్క థ్యాంక్స్ అక్క, నా కోసం ప్రార్థన చేసినందుకు నా చర్మ వ్యాధి మొత్తం తగ్గిపోయింది అక్క, థ్యాంక్స్ అక్క అన్నాడు. ఈవిడ ఏం మాట్లాడో అర్థం కాక, ఓకే అమ్మ అలాగే అమ్మ, దేవుడు గాడ్ బ్లెస్ యూ అని పెట్టేసింది. పెట్టేసిన తర్వాత దేవుని స్థలంలోకి వెళ్ళిన తర్వాత, ప్రభా నన్ను క్షమించు, ఆ అబ్బాయి నాకు ప్రార్థన చేయమని చెప్పాడు, కానుక పంపించాడు, కానీ నేను చేయలేదు ప్రభా, అసలు నాకు ఆ అబ్బాయి గురించి చేసినట్టే లేదు, అసలు నేను ఎప్పుడు చేయలేదు, మర్చిపోయాను ప్రభా, ఎట తగ్గిపోయింది అన్న. దేవుడిని అడిగింది ఈ ప్రవక్త. అడిగితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ వ్యక్తి నేను నమ్మాడు, నీ అభిషేకాన్ని నమ్మాడు. నమ్మి ఎప్పుడైతే నీ జీవితంలో నీ అభిషేకంలో ఆయన విత్తాడో, ఆ విత్తనాన్ని రావాల్సిన పంట, ఆయనకి డబ్బులు బాగానే ఉన్నాయి, ఆయనకి డబ్బులు కాదు, ఆయనకి స్వస్థత వచ్చిందన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆ డబ్బు ఉంది. ఏ దినమైతే నువ్వు నీ జీవితంలో నీకు ఎత్తావో, నువ్వు మంచి పొలంలో ఉన్నావు, నీ దగ్గర ఇతరులు పంట కోసుకున్నారు. నేను దేవుడు ఎక్కడ కూడా డబ్బులు ఇస్తానని చెప్పలా, పంట అన్నాడు. పంట మేలు చేయటం ఎందుకు విసుగు చెందక నువ్వు మేలు చేస్తానే ఉండు, విత్తుతానే ఉండు, దశంభాగం ఇవ్వు, కరెక్టే. కానీ దానివల్ల నీకు డబ్బులే వస్తాయని అట్లా చాలా మాటలు, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. డబ్బు ఇచ్చేవాడు, డబ్బులు ఉన్నోడికి డబ్బులు ఎందుకు అక్కర్లా. ఈ అపోహలో ఉండొద్దు, అపోహలో ఉండదు. నీ అక్కర్ని తీరుస్తాడు. అందుకని ఆ అబ్బాయి ఎప్పుడైతే ప్రార్థన చేయకపోయినా సరే, ఎప్పుడైతే విత్తాడో ఆ విత్తనాన్ని బట్టి పంట కోస్తున్నాడు. ఆ పంట తనకు కావాల్సిన అవసరమైన పంట. తనకి అప్పుడు ఆ డబ్బు కాదు అవసరం, తనకి ఏం కావాలా? స్కిన్ ఎలర్జీ పోవాలా. అలా అని డబ్బుతో నువ్వు అద్భుతాన్ని కొనుక్కోట్లా. తప్పుగా అర్థం చేసి డబ్బు ఇస్తే జరుగుతా, అది తప్పుడు ఆలోచన. నో నో, అది కాదు. నువ్వు కోసుకున్న పంట అది అన్యులకి వెటకారంగా వేరేగా అనిపించచ్చు. అన్యులకి, ఓ మీ చర్చ్ డబ్బులు బోధిస్తారా, డబ్బు ఇస్తే ఇలా జరుగుతుంది అనమాట, అది తప్పు. మీకెందుకు చెప్తానంటే, మీరు ఎంతో కొంత దేవుని తెలుసుకున్నారు, వాక్యాలు 3 వారాల నుంచి విన్నారు కాబట్టి మీరు సరిగ్గా అర్థం చేసుకుంటారు. అందుకనే అన్నా, అర్థం చేసుకుని సేవ చేయాలా, అర్థం చేసుకుని కానుక ఇవ్వాలా, అర్థం చేసుకుని వాక్యం చెప్పాలా, అర్థం చేసుకుని దశమభాగం ఇవ్వాలా. అర్థం కాకుండా చేసేద్దాం అన్నది ముందే చెప్పాను. ఏ పని అయినా సరే, దేవుని సేవ అయినా సరే, మనసు మారి సేవ చేయాలా. డబ్బులు ఇవ్వడం కూడా నీ మనసు మారాలా. దేని పట్ల? వాక్యం బట్టి, డబ్బు పట్ల నా దేవుడు ఏమన్నాడు, ఏం చేయమాడు, ఎట్లా అనేది ఇక్కడ మారాలా. నువ్వు ఇక్కడ మారాలా. కొందరు అడుగుతా, దశమభాగం ఎందుకు ఇస్తున్నారంటే, మా అయ్యగారు చెప్పారండి. అయ్యగారు దేవుడా, దేవుడా, యేసయ్య దేవుడా? నోట్లోంచి నా యేసయ్య చెప్పాడండి, అది రాదు. నా యేసయ్య చెప్పాడంటే రాదు. మా అయ్యగారు చెప్పారండి, మా సంఘంలో ఇలా బోధిస్తారండి. మీరు దయచేసి రేపొద్దున ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నువ్వు దశమభాగం ఎందుకు ఇస్తావంటే, మా కిరణయ్య గారు చెప్పారని. నువ్వు మరుసటి దినం నుంచి ఈ చర్చకు రావద్దు. ఎందుకు ఇక్కడికి వచ్చి నా పరువు తీయటం? నీకు అర్థం కాకపోతే ఇంత శ్రమ పడేది ఏంటి? నీ మనసు మార్చుకుని చేయరా బాబు. దశమభాగం కూడా నువ్వు లోపల మారపోతే ఇవ్వద్దు ఇక్కడ. ఎందుకు ఇవ్వాలి దశమభాగం? ఎవరు చెప్పాడు? నా యేసయ్య చెప్పాడు. ఓకే, యేసయ్య డైరెక్ట్గా చెప్పాడు అంటే కాదు, మా అయ్యగారి ద్వారా చెప్పాయి, పర్లా, ఇది బాగానే ఉంది. అలా అర్థం చేసుకోండి. అందుకని ఇంతకాలం నీ వాక్యం చూపించి, అన్ని వాక్యాలు ఎందుకు చూపించాలంటే, నీ మనసు వాక్యం ద్వారా మారాలే కానీ పాస్టర్ ద్వారా మారకూడదు, సంఘం బట్టి మారకూడదు, లేకపోతే సంఘ సిద్ధాంతాలు బట్టి మాట్లాడకూడదు. మా సంఘం ఇంతే అండి, ఫస్ట్ నుంచి ఇంతే అండి, దూకు, వాడు దూకుతాడు, నువ్వు దూకు కాదు. ఏది సత్యము? దేవుడు నా యేసయ్య ఏం చెప్పాడు? మన పునాది యేసయ్య, మన పునాది పాస్టర్లు, సంఘము కానే కాదు. నీ పునాది ఎవరయ్యా అంటే ఐగూర్లు కాదు. ఇతడి కొన్ని భాష ఐగూర్లు. నువ్వు ఐగూర్లు మాట వినండి. ఎంత దేవుడి కన్నా మించి వినొద్దు ఐగూర్లు మాట. కొందరికైతే ఐగూర్లే దేవుడు. నువ్వు పెద్ద శాపంలో ఉన్నావు. దేవుడి కన్నా మించి మనిషికి గౌరవించినా, విలువిచ్చినా, లోబడినా అది శాపం అని రాస్తుంది. అసలు ఎన్ని సంఘ చాలామంది క్రైస్తవులతో మాట్లాడినప్పుడు నా యేసయ్య చెప్పాడు, నా బైబుల్ ఎలా ఉంది అని ఆ మాట రాదు. మా సంఘంలో ఇంతే, మా అయ్యగారు ఇంతే, ఇలా చెప్పారు, మమ్మల్ని ఇలా నడిపించారు, పరిశుద్ధాత్మ ఇలా నడిపించాడని మాట రాదు.
నా యేసయ్య నడిపించాడని మాట రాదు. మా సంఘము, మా పద్ధతి, మా పాస్టరు ఇంతే. దయచేసి ఇక్కడ మటుకు నేను చేతులు చెప్తున్నాను. మీకేమన్నా తెలిసి ఏమన్నా అడిగితే ఆ సత్యం అయితే నా యేసయ్య చెప్పాడు, నా యేసయ్య అన్నాడు, బైబిల్లో రాసుంది అని ధైర్యంగా చెప్పగల సత్తా స్థాయి మీకు రావాలే కానీ నా పేరు ఎక్కడా వాడొద్దు. మహా అయితే ఇది ఎక్కడ నేర్చుకున్నావా అంటే మా పాస్టర్ గారు చెప్పాను అనండి. కానీ ఒకటి ప్రశ్నిస్తే నీ దేవుడు పేరు నీకు మొదట రావాలి నోట్లో నుంచి. నా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఇలా సెలవేస్తుంది అని ఇది రావాలి దయచేసి. అందుకని మనిషిని ఘనపరచొద్దు, మనసును హెచ్చించొద్దు. రైట్. అయితే ఈ డబ్బుల విషయాలు ఏమైందంటే వాళ్ళు కొందరు అడుగుతారు, ఏమండి భలే గొప్ప కార్యాలు జరిగినాయండి మీకు, ఏటీఎంలో మనీ ఉండటం ఏంటి అద్భుతం, ఎవరో వచ్చి ఇవ్వటం ఏంటి అద్భుతం, ఇలాంటి చాలా అద్భుతాలు జరిగినాయి. చిన్న చిన్నవి చెప్పాలంటే ఒకసారి మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు బిల్ కొన్నాం. డీమార్ట్ అంటే సూపర్ మార్కెట్, అది సూపర్ బజార్, ఓకేనా. ఆ సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు మేము కొనుక్కున్నాం, వేరే వాళ్ళు కొనుక్కున్నారు, అంతా అయిపోయింది. లైన్లో నుంచున్నాం, బిల్లు కట్టేసాం, వస్తున్నాం. అందరూ బిల్లు అయిపోయింది, వస్తున్నాం. మా వెనకాల కొందరు ఉన్నారు, క్రైస్తవులు, అర్థం అవుతుంది కొంతవరకు. అనే మేము మామూలుగా వచ్చేస్తున్నాం. వాళ్ళు భుజం తట్టి, ఎవడో వాడు భుజం తట్టి ఏం సార్ అంటే, ఈ ప్యాకెట్లు మీకేం సార్ అన్నాడు. దేనికన్నా ఏంటన్నా, టీషర్ట్లును నాకు టీషర్ట్స్ను, తర్వాత దీప్తికి పైన టాప్స్ అనమాట, అవి ఇచ్చారు. ఎవరండి వీరంటే తెలీదు, దేవుడు మాకు ప్రేరేపణిస్తున్నాడు మీకేమని ఇచ్చేసామంట. అది అద్భుతం కదా. తెలియదు వాళ్ళు ఎవరో, నాకు ఇంతవరకు తెలీదు. ఇంకా ఇలాంటి దగ్గర చాలా ఉన్నాయి. మీరు అనుకున్నారు నేను చాలా అంటే దీనికి ఒక మాట చెప్తాను. నేను ఇంకా అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక బాధల్లో ఉన్నాను, సమస్యలో ఉన్నాను నేను. బట్ స్టిల్ నేను ఇంకా దేవుని ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, ఇంకా విత్తుతున్నాను, ఇస్తున్నాను అంటే కారణం ఏంటి తెలుసా? ఇదే కాదు, ఇన్ని అద్భుతాలు నాకు చేశాడు కాబట్టే నేను తొలగిపోలేకుండా ఉన్నాను, దేవుని విడిచిపెట్టలేకుండా ఉన్నాను. నేను బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇంకా నువ్వు దేవుని విడిచిపెట్టలేదు, చల్లారిపోలేదు అంటే కారణం ఏంటంటే నా దేవుడు ఇన్ని సంవత్సరాల్లో విత్తిన దానికి నా రెట్టింపే నాకు అనేక రకాలుగా సహాయం చేస్తూనే వచ్చాడు. హల్లెలూయా. అందుకు నేను చెప్పగలుగుతున్నా. అలాగా అయ్యింది. అయితే ఇన్ని అద్భుతాలు మాకు జరుగుతాయి కదా అనొచ్చు, కరెక్టే. అందరికీ ఎందుకు జరగవు, మాకే జరిగినాయి అంటే కారణం ఉంది. ఏది లేకుండా ఏది ఊరినే జరగదు. అయ్యా ఇప్పుడు చెప్పేది మీకు ఎందుకు జరిగినాయి ప్రశ్న వస్తుంది. మీకు ఎలా జరిగినాయి ఇన్ని అద్భుతాలు, మాకు జరగవచ్చు, మేము విత్తుతున్నాం కానీ. రైట్. ఆ టైంలో 2008-9 ప్రాంతాల్లో మేము చేసిన పని, నేను నా భార్య చేసిన పని ఏంటంటే, దశంభాగం ఇస్తాము, దశంభాగం ఇచ్చిన తర్వాత మిగతా డబ్బుల్లో వాడుకోం మేము. దీంట్లో విత్తనం ఏం తీయాలి ప్రభువా? దశంభాగం మామూలు విత్తమన్నావు కదా, నీ రాజ్యం కోసం విత్తాలి. అప్పుడు ఒక చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ చర్చికి మేము ఎంతో కొంత సహాయం చేయాలి. ఆ పాస్టర్ గారి లాగా నేను సువార్త చెప్పలేను, ఆ పాస్టర్ గారి లాగా నేను వాక్యం చెప్పలేను, ఆ పాస్టర్ గారి లాగా నేను పాట పాడలేను, ఆ పాస్టర్ లాగా ప్రార్థన చేయలేను. కనుక ఆ పాస్టర్ గారితో కలిసి పని చేయాలని నాకు ఆశ. పని అంటే ఏంటి? మీరు సేవ చేయాలని. అంటే ఆయన చేయలేని నేను చేయలేను, కనుక ఆయన తోడ్పాటు అందించాలని ఎంతో కొంత. తద్వారా నేను సేవ చేస్తున్నా కదా అని ఆశతో ఎప్పుడు కూడా డబ్బులు వచ్చినా దశంభాగం తీసేస్తాం. తర్వాత నీ రాజ్యంలో ఎంత విత్తాలి ప్రభా, ఎవరికి ఏమైనా ఇవ్వాలి ప్రభా అంటే సహాయం చేయడం. చెప్పావు కదా ప్రభా, ఎటు వాళ్ళకి అక్కర్లో ఉన్న వాళ్ళకి పెట్టడానికి కష్టపడ్డావన్నా. అప్పుడు మా వాడు ఉద్యోగం చేసేది, నేను ఏదో చిన్నపాటి అది ఇది చేసేవాడు అంతే. ఇన్సూరెన్స్ ఏజెంట్గా, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇట్లాంటివన్నీ చేసేవాడు. అవన్నీ చిన్న కంప్యూటర్ మీద జాబులు అవన్నీ అలా చేస్తూ ఉండేవాళ్ళం. అలా చేస్తూ ఉంటే దేవుడు మాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వు, వీళ్ళకి ఇవ్వు అని. మాకు దేవుడు మా అప్పులు తీరుస్తాడని విశ్వాసం లేదు. నాకు నా భార్యకి లేదు. చాలా జాగ్రత్తగా ఉన్న మాటలు. నాకు విశ్వాసం లేదు, దేవుడు డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తాడు, నా పంట కోస్తాము, ఇది లేదు నాకు. లేకపోతే ఈ డబ్బులు ఇస్తే ఇంత వస్తాయి, 100 అంతలు 30 వస్తాయి, మాకు లేవు, ఇద్దరికీ లేవు. మీ ఎలా అంటే చిన్న బిడ్డలు మురిసిపోతారే కొన్నిసార్లు. అలా ఎట్లా అంటే దేవుడు మాతో మాట్లాడి పలానా ఇంత 1000 రూపాయలు 100 రూపాయలు పలానా వాళ్ళకి చూపించి వాళ్ళకి ఇవ్వు అని చెప్తున్నాడే. చిన్న పిల్లలకి చాక్లెట్ గెంతులు వేస్తారే, అట్ట నేను నా భార్య గెంతులు వేసేవాడు. ఏంటో తెలుసా? అప్పులు తీరిపోయినవి కాదు, అక్కడ దేవుడు ఇస్తాడనుకుంటా ఒక విశ్వాసం లేదు. ఏంటంటే ఆ సాక్షాత్తు దేవుడే మమ్మల్ని తలుచుకుని జ్ఞాపకం చేసుకుని టైం తీసుకుని మాతో వచ్చి మాట్లాడి ఇంత వాళ్ళకి ఇవ్వు అని చెప్తున్నాడే, దానికే మురిసిపోయేవాడిని నేను అసలు. హల్లెలూయా. గెంతులు వేసుకునేవాడిని నేను. బళ్ళ చేతి మా ఇద్దరికి విశ్వాసం లేదు, దీప్తికి నాకు. అంత వస్తుంది ఇంత వస్తుంది లేదు. అదే గొప్ప భాగ్యం, ధన్యత. ఆ దేవాది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఇంత అని చెప్తున్నాడు, ఎవరికి ఇవ్వాలో చెప్తున్నాడు. అబ్బో అదే మురిసిపోయేవాళ్ళం మేము. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మీ ఇంటికి
ఇప్పుడు వెల్ నోన్ స్పీకర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులు. నేను ఏ పేరు తీసుకోండి, మీకు తెలుసు. యూట్యూబ్లో చూస్తే 10,000 20,000 సంఘం పాస్టర్లు ఉన్నారు, ఓకేనా? ఆ పేర్లు అక్కర్లేదు, ఆ పేర్లు మీకు తెలుసు. అలాంటి పాస్టరు వెళ్తా మీ ఇంటికి వచ్చాడు. వినండి, ఇంటికి వచ్చి నిన్ను అడుగుతున్నాడు, అమ్మ అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలా అంతమంది క్రైస్తవులు ఉన్నారు, కానీ నీ ఇంటికి వచ్చాడు. నీ ఇంటికి వచ్చి ఆ దైవజనుడు, అమ్మ ఒక గ్లాసు నీళ్లు, ఒక గ్లాసు మజ్జిగ ఇస్తావా అని అడిగాడు. అడిగితే నువ్వు ఇస్తావు, ఎంటనే ఇస్తావు. తీసుకొచ్చి చాలా గౌరవంతో విలువతో, ఏమండి ఉండండి ప్లీజ్ కూర్చోండి అని కొత్త దుమ్ము దులిపి చక్కగా కూర్చోబెట్టి మజ్జిగ ఇస్తావు. మజ్జిగ ఇచ్చిన తర్వాత ఆయన తాగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అసలు ఇలా అనుకుంటావా? చూడు, ఇలా అనుకుంటావా, అబ్బా నేను గ్లాసుడు మజ్జిగ ఆ దైవజనుడికి ఇచ్చాను, దేవుడు అని ఎంత దీవిస్తాడో, ఎట్టా అనుకుంటావా? అబ్బా ఆ దైవజనుడు ఎవరింటికి వెళ్ళి నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి నన్ను అడిగాడు మజ్జిగ ఇవ్వమని, అదే గొప్ప ధన్యత, అబ్బా ఎంత గొప్ప ధన్యత అని భావిస్తావా? అవునా? అది భావిస్తావా? నేను మజ్జిగ ఇచ్చా, నాకు 100 పంట వస్తుంది, ఎంత ఇస్తాడో దేవుడు, ఈ ఆలోచిస్తావా? నా దర్శనం ఆలోచించు. అటువంటి గొప్ప దేవుడు నాతో వచ్చి మాట్లాడాడు, నన్ను మజ్జిగ అడిగాడు. ఎవరినైనా అడగొచ్చు, ఆయన కోట్ల డబ్బులు ఉన్నాయి, షాప్కి వెళ్ళి రెస్టారెంట్లు తాగొచ్చు. అలాగే నా దేవుడు ఎవరినైనా అడగొచ్చు, ఆయన గొప్పోడు, ఏమైనా చేయొచ్చు. ఆ గొప్పోడు టైం తీసుకుని, అంత దేవాది దేవుడు, సర్వశక్తివంతుడు, నా భార్య దగ్గర నా దగ్గరికి వచ్చి, కిరణ్ మరే ఇంత డబ్బు ఇది తీసి ఆయనకి ఇవ్వు అని అడుగుతున్నాడే, చెప్తున్నాడే, అదే చిన్న పిల్లగా మురిసిపోయేవాడు. నేను గెంతులేసేవాడు లోపల. నాకు నా భార్యకి విశ్వాసం ఎంత ఇస్తాడు అంత లేదు మాకు. అసలు అది ఇవ్వడమే భాగ్యం, ధన్యత. అసలు దేవుడు నాతో మాడితే భాగ్యము, దేవుడు నన్ను పలానా చెప్పడం భాగ్యము, పలానా పేర్లు చెప్పడం భాగ్యము. అంత మురిసిపోయాని ఆశించకుండా విత్తే. నేను ఆ రోజు ఆశించలా, ఇంత వస్తుంది అంత వస్తుంది ఆశించలా. దశమ భాగం ఇవ్వటమే గొప్ప అనుకునేవ్వండి. రెండు దేవుడు నాతో మాట్లాడి వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాడు, గొప్ప ధన్యత. నేను బాధల్లో కూడా బాధ ఉండేది. ఉదాహరణకు ఒక సాక్ష్యం చెప్తాను. దీప్తి ఒకసారి ప్రొద్దుటూరులో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. అక్కడ ప్రార్థనలు కొన్ని జరుగుతున్నాయి. ఒక పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేయించారు, అంతా అయిపోయింది. తర్వాత ఒక 25,000 కానుక వచ్చింది. ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి కాదు, వచ్చిన ప్రార్థన చేయించినోడు కాదు, బయట నుంచి ఎవరో ప్రేరేపించి ఒక 25,000 ఇచ్చారు. వినండి, దీప్తి ప్రొద్దుటూరులో ఉంది, నేను ఇక్కడ విజయవాడలో ఉన్నాను. అయితే నేను ఇక్కడ మరుసటి రోజు ఒక చీటీ అప్పు ఏదో ఉంది, అప్పు ఏదో సంథింగ్ ఉంది, వాళ్ళకి కట్టాలి, 10,000 కట్టాలి. దీప్తి నా పొద్దున్నే ఫోన్ చేసి 25,000 వచ్చినాయి అంటే ఎంతో సంతోషం ఉంది, హ్యాపీ అనిపిస్తుంది, మనసు తీరిపోయి, అదే మనసులో భారం తీరిపోయింది. అమ్మయ్య రేపు ఆవిడ వస్తుంది, నువ్వు పంపించే సాయంత్రం కల్లా ఏటీఎం అకౌంట్లో వేస్తే నేను ఇచ్చేస్తాను, మంచిగా హ్యాపీ అయిపోయింది. తర్వాత రాత్రి 10 గంటలకి దీప్తి ఫోన్ చేసింది. దీప్తి ఏంటి దీపు వేయలేదు, డబ్బు లేదంటే, ఒక మాట చెప్పాను. ఒక పాస్టర్ గారు వచ్చారు నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి, ప్రార్థన చేశాను. తర్వాత వెళ్ళిపోతుంటే ఆయన దేవుడు నాకు మాట చెప్పారు, వచ్చిన 25,000 ఆయనకి ఇచ్చేయమన్నారు. మరుసటి రోజు నాకు ఇక్కడ ఎవరు వస్తారు? అప్పేషన్, ఓకేనా? అప్పేషన్ వస్తాడు. ఓకే, మరి నిజంగా దేవుడా అన్నాను, నిజంగా దేవుడే అన్నాను. నేను ప్రార్థన చేశాను, సంతోషంగా కాదు, కొంచెం బాధ, ఎంతో కొంత. ఆ బాధ ఎందుకు? రేపు పొద్దున ఆవిడ వస్తుంది, ఏం చేయాలో తెలియదు. బాధతో ప్రార్థన చేస్తే దేవుడు అవునన్నారు. అనగానే సరే దీపు ఇచ్చేసే అన్నాను. నీకు ఎప్పుడైనా గుర్తుంచుకో, నా మావిడికి నేను చెప్పిన మాట, నీకు ఎప్పుడైనా సరే దేవుడు పలాంది ఎవరికైనా ఇమ్మంటే నీ భర్త పర్మిషన్ అక్కర్లా. నీ దేవుడి కన్నా ఈ భర్త గొప్పడేం కాదు. నువ్వు మొదటగా దేవుడిని ప్రేమించు, నాకన్నా ఎక్కువ దేవుడిని ప్రేమించు, నాకన్నా ఎక్కువ దేవుడికి లోబడు, నా పర్మిషన్ కూడా నేను అక్కర్లా. ఎప్పుడైనా దేవుడు నీకు పలానా చేయమని ఆ డబ్బు విషయంలో, నా ఆస్తా నీ ఆస్తా నీదా నాదే కాదు, ఆఖరికి నా అకౌంట్ కూడా డబ్బులు కావాలంటే తీసేసుకో, అది దేవుడికి లోబడు, దేవుడు చెప్పాడున్నా కదా ఇచ్చేయన్నాను. ఇచ్చేసింది. ఇచ్చేస్తే ఆ పాస్టర్ గారు వెనక్కి వచ్చి ఆ డబ్బులు తీసుకొని కన్నీళ్లతో దండం పెట్టి, అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా ఇచ్చినందుకు, నేను సేవ చేస్తున్నాను, నేను ఒక బైక్ కొనుక్కున్నానమ్మా, ఆ బైక్ కిస్తీలు నేను కట్టలేదు, ఈఎంఐ కట్టలేదు, రేపు పొద్దున వచ్చి ఫైనాన్స్ వాళ్ళు నా బండి తీసుకెళ్ళిపోతారమ్మా, సేవ ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు, చాలా థ్యాంక్స్, ఈరోజు నువ్వు ఇవ్వకపోతే రేపు పొద్దున నా బండి పోయేది, సేవ కూడా పోయేది, నేను వెళ్ళకపోయాన్ని, చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాడు. హల్లెలూయా. మీరు కూడా మీకు డబ్బులు రాకపోయినా మీరు కొట్టచ్చు తప్పట్లు. ఆనందం ఉంటుంది, ఆనందం నేను మీకు చెప్పలేను, వివరించలేను. ఆనందం ఆ పాస్టర్ చెప్పంగానే, ఆ తర్వాత మరుసటి రోజు ఏంటి, ఆవిడ వచ్చింది. చూడండి, ఆవిడ వచ్చింది. ఈ సాక్ష్యం చెప్పగలను నేను ఆవిడకి అని రాలు. కొన్ని సాక్ష్యాలు అందరికీ చెప్పకూడదు. నా దేవుడు డబ్బులు ఇచ్చాడంటే, నీ దేవుడు డబ్బు
బెల్టే ఇంకా కాదు చెప్పకూడదు, కామ్గా ఉండిపోయా. తిట్టింది, మాట్లాడింది, సిగ్గుందా ఇంకా నేను చెప్పక్కల ఆ మాట్లాడింది. కళ్ళెం నీళ్ళు వచ్చినాయి, బాధేసింది, చాలా బాధేసింది. దేవుడు నాన్న నువ్వే కదా ప్రభా ఏమంది, ఇచ్చా కదా ప్రభా, నువ్వు ఆపచ్చు కావండి. ఆపలా దేవుడు, కొన్ని ఆపుతాడు దేవుడు, కొన్ని ఆపడు. తెలియదు నాకు, ఎందుకు నాకు తెలియదు, జవాబు లేదు. ఏడ్చా, బాధపడ్డా. కానీ ఏడ్చినా బాధపడినా లోపల మట్టికి ఎంత ధైర్యం తెలుసా, నా దేవుడు దిగి వచ్చి నా కోసం వెతుక్కుంటూ వచ్చి నన్ను నమ్మి వాళ్ళకేమన్నాడు దేవుడు. హల్లెలూయా. రెండోది ఏంటంటే ఆ 25,000 కష్టపడి సంపాదించలా, ఎవరు ఇచ్చారు, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం. తెలుసా ఈ మాటలు ఒకప్పుడు? అలాగే అక్కడెక్కడి నుంచో పుచ్చుకున్నా, ఆ పుచ్చుకున్న ధన్యత ఎవరిది? కర్త కర్మ క్రియ దానికి ఎవరు? దేవుడే. ఏముంది ఎవరు? దేవుడే. ఆయన ఇచ్చాడు, ఆయనే ఇమ్మన్నాడు అన్న ఆనందం సంతోషం నాతో మాట్లాడాడు, ఆయన ఇచ్చింది. ఎంత తుళ్ళిపోయానో లోపల, పైకి బట్టికి బాధ ఉంది నాకు, కన్నీరు. దీన్ని ఏమంటారంటే విత్తనం అనరు, విత్తటం అనరు, దశంభాగం అనరు, దీన్ని త్యాగపూరితంగా కానుకంటారు. అది ఇలాంటి ఇన్ని ఉన్నాయి. ఇంకొకటి ఒక పాస్టర్ గారు ఉన్నారు, కరీంనగర్లో సేవ చేస్తున్నారు. ఇది 2008-9 ఆ ప్రాంతంలో నాకు జరిగిన సంఘటన. అప్పుడు మా ఇంట్లో తింటాకు కూడా కొంచెం జరగట్ల, చాలా కష్టంగా ఉంది ఆ టైంలో. ఆ పాస్టర్ గారి యొక్క ఆ పాస్టర్ గారు ఒక 2 పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించారంట. ఆ పాస్టర్ గారు ఇంకొక గంటలో వేరే సువార్త కూడికి వెళ్ళాలి, బహిరంగ సభ లేకపోతే ఇంట్లో కూడా ఏదో ఒక కూడికి ఉంది, దానికి వెళ్ళి వాక్యం చెప్పాలి. 2 పిల్లలు గుమ్మం దగ్గర నుంచి ఉన్నారు. ఏంటమ్మా అంటే స్కూల్ నుంచి పంపించారు. ఈ పాస్టర్ గారు మోకరించి ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. అంతే, ఏం చేయలేడు. వాక్యానికి వెళ్ళాలి, పిల్లల పరిస్థితి గుండె నలిగిపోతుంది తెలుసా. కొందరు పాస్టర్లు దొంగలు ఉన్నారు, పక్కా దొంగలు ఉన్నారు, డబ్బు కోసమే చేస్తారు. మేము వాళ్ళని పక్కన పెడితే కొందరు నిజంగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు ఉన్నారు నిజంగా. వాళ్ళ హృదయం ఎంత తప్పిస్తుందో తెలుసా. కొన్నిసార్లు వాళ్ళ అవసరాలు తీరవు, కానీ వేరే అవసరం తీరుతాను పాస్టర్ గారు బయలుదేరు ఎంతమంది ఉన్నారు పాపం. నేను పడిన ఆ బాధ నాకు తెలుసు. నా జీవితం నేను బతుకున్నంత కాలంలో దేవుడి దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నా. దేవా, నేను హెచ్చింపబడినప్పుడు, నేను దీవించబడ్డాను. కాకపోతే ఆ దీవెనలో ప్రవేశించినప్పుడు నాకు ఎలాంటి నిజమైన పాస్ నాకు చూపించు, దర్శనంలో కళలో స్వరం ద్వారా నాకు చూపించు. నిజంగా బతికేవాళ్ళు, వాళ్ళ కష్టాలు నేను తీర్చాలి ప్రభు. హల్లెలూయా. అది నా ఆశయం. కొందరికి ఆశయాలు ఉంటాయి, నా పిల్లోని బాగా పెంచి అమెరికా వెళ్ళాలా, వదిలేస్తారు, తీరిపోద్ది. నాకు 2 కొడుకులు, కూతురు కొడుకులు పుట్టాలా, పెరుగుతారు. యేసు ప్రభు అంటాడే, ఓ స్త్రీ నీతో నాకేం పని అంటాడు కానాను విందులో. అట్టగా ఎదిగిన తర్వాత అమ్మ కాదు, ఓ స్త్రీ నీతో నాకేం పని, నా డబ్బు నీకెందుకు, అయిపోయా. మీకు ఒక మాట చెప్తాను, ఇది కఠినంగా అనిపించవచ్చు. భర్తలారా, దేవుడి కన్నా మించి నీ భార్యని కూడా నమ్మద్దు. ఎంత నిశ్శబ్దము, పరలోకంలో కూడా ఉండదేమో ఎంత నిశ్శబ్దము. సేమ్ టు యూ భార్యలారా. చూసారు నా మౌనాన్ని కూడా ఎంత బాగా అర్థం చేస్తున్నారు. ఇంకో మాట, తల్లిదండ్రులారా, దేవుడి కన్నా మించి మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించొద్దు, నమ్మొద్దు. బొట్టలో పడతారు. మీరే చెక్ చేసుకోండి. ఏసైని పక్కన పెట్టుకో, నీ పిల్లల్ని పక్కన పెట్టుకో. నువ్వు ఎక్కువ నీకు ఇష్టం ప్రేమ ఎవరి మీద ఉంది నేను చెప్పను, నువ్వే చెప్పుకో. పిల్లల మీద అయిపోయా. వీడి పేరేంటి, గుమ్మడికి దొంగ అక్కడ దొరికావు, దేవుడికి కాదు, సారీ, దెయ్యానికి దొరికావు నువ్వు. అమ్మ ఏసే అంటావు కానీ లోపల మాట ఏసే కన్నా ఎడ మీద ప్రేమ ఉందిగా, అయిపోయావు అంత. నో. సో ఇది ఆ సాక్ష్యం ఏంటంటే ఆ పిల్లలు ఏడుస్తున్నారు. చాలామంది సేవ అలా చేస్తారండి. నా లక్ష్యం నేను అలా పెట్టుకుంది. నేను నా భార్యను ప్రేమిస్తా, నా కొడుకుని ప్రేమిస్తా కాదనట్లా, కానీ ఒక లక్ష్యం ఉంది, దేవుడిలో పెట్టుకున్న లక్ష్యం. నా లక్ష్యం ఏంటంటే కొన్ని ఉన్నాయి నాకు. అలాంటి వారికి నేను సేవ చేయాలి, అలాంటి వాళ్ళకి అవసరత నేను తీర్చాలి ప్రభా. నిజంగా సేవ చేసే వాళ్ళకి, నిజంగా సేవ చేసి బాధలో ఉంటారు పాపం. వాళ్ళు స్కూల్ ఫీజు కట్టుకోలేరు, పిల్లలది అన్నం పెట్టలేరు, భార్యకి భర్తకు పెట్టుకోలేరు, ఇంత చాలా ఉంటుంది. అలాంటి వాళ్ళు కష్టపడి త్యాగపూర్వకంగా సేవ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి నేను అండగా నిలవాలని. అలా మీరు కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకోండి దేవుడిలో. అన్నిలాగా అందరూ జీవిస్తే ఉంది, గుడికి వస్తున్నాం, మీరు చర్చికి వెళ్తున్నారు. అది పెద్ద ఉపయోగం ఉండదు. పరలోకం వెళ్తారు కదా, ఉపయోగం ఉండదు.
దేవుడు నీ లక్ష్యం ఏంటి? దేవుడు నీకు ఆశ ఏంటంటే, నాకు ఆశ ఉంది బ్రదర్ ఏంటంటే ఈ ఇల్లు సరిపోవట్లేదు బ్రదర్, పెద్ద ఇల్లు కట్టుకోవాలి బ్రదర్. నీకు ఒకటి చెప్పిన దేవుడు ఇస్తాడు, కానీ అంతటితో అయిపోద్ది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ మాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు గడప దగ్గర నిలబడి ఉన్నారు. ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ వార్త మాకు తెలిసింది. మాకు తెలిసినప్పుడు మేము సహాయం చేయాలని మనసు ఉంది, బాగా మనసు ఉంది, కానీ మాకు ఇంట్లోకి తింటాగే లేదు. ఏదో అన్నంగలను పచ్చడి కొంచెం అటు ఇటు బాధలు, అప్పులు, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తలుపు తడతాడా, ఎప్పుడు తిడతాడా, ఏమంటావు, ఎప్పుడు రోడ్డు మీద వేస్తారా మమ్మల్ని, ఈ భయం 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 భయం. మీరు అనుకుంటారు పద్దాక నేను అప్పుల గురించి మాట్లాడండి, అయ్యో మీరు ఏం అప్పులు చేశారు, తాగి తందనాలు ఆడారా అని. తాగి తందనాలు నేను ఆడలా. నన్ను కన్నాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆడాడు. ఎవరది? మా పితామహం, మా నాన్నగారు. దీనివల్ల ఎప్పుడు ఇది 30-40 సంవత్సరాల క్రితంది. అప్పటి నుంచి మా చరిత్ర నడుస్తూనే ఉంది. అది వడ్డీలు పెరిగి 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 ఎంత అయింది. దానివల్ల ఈ అప్పులు అనమాట ఇంత అయింది అనమాట. పదాక అప్పులు అంట కదా, ఎందుకైంది మీకు ఆ ప్రశ్న రావచ్చు, అందుకు చెప్పాను. అది ఎక్కువైపోయింది, ఆదాయం లేదు, తింటాం, అప్పులు కట్టాలి, వడ్డీలు అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకోటి దగ్గర నుంచి తీసి కట్టడం. ఓకే, మీకు ఇలాంటి అనుభవాలు లేకపోవచ్చు, మీరు అందరూ ఐశ్వర్యవంతులు, మంచిది, అలాగే ఉండండి. సో ఈ అనుభవాలు ఏంటంటే ఇక్కడ తీసే అక్కడ కడతావు, మళ్ళీ ఇడికి కట్టాలా, అక్కడి నుంచి కట్టాం, అది ఎంత వడ్డీ అయినా సరే. మా అమ్మ హయ్యెస్ట్ వడ్డీ ఎంతకు తీసుకుందో తెలుసా? హయ్యెస్ట్ 20 రూపాయలు వడ్డీ. 20 రూపాయలు. తిన్నది లేదు, ఏమి లేదు. ఆమె ఏం తినలా. మా అమ్మ సాక్షి అందరికీ తెలుసు. ఏమో కొనుక్కుందాం బంగారం, లే, పట్టు చోర్లా, లే, ఏమి లే, అట్టనమా. అది వడ్డీలు, అది అప్పుల సంగతి. అయితే ఆ టైంలో ఉన్నప్పుడు ఏమైందంటే, మరి ఆ పాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఆ సంగతి తెలిసింది, ఇంట్లోకి ఏం లేదు, సహాయం చేయాలి, మనసు మట్టుకు సహాయం చేయాలి. ఇక మేము చూసుకోవట్లా, మనకు లేదే, మా అప్పులు చూసుకోవట్లా, సహాయం చేయాలంటే ఆలోచిస్తున్నాం. నేను ఆలోచిస్తాను, ఎలా చేయాలంటే ప్రేరేపణ వస్తుంది, చేయాలని తెలుస్తుంది, ఎలా చేయాలి. దీప్తి అంది, నా మావిడ అంది, నాకు ప్రేరేపణ వస్తుంది, చేయాలండి. నాకు వస్తుంది ప్రేరేపణ, కానీ ఎక్కడ చేస్తావు, నీ అకౌంట్లో ఉన్నాయా? లేవు. నా అకౌంట్లో లేవు. నేను ఆలోచిస్తా ఉన్నా, దీప్తి మొహం చూస్తే కరెక్ట్గా దీప్తితో అన్నాను, దీపు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న. ఎక్కడ ఉన్నాయి అంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ బంగారం రూపంలో ఉన్నాయి అన్న. అదేంటంది. అవును, నీవు చెవికి ఏలాడుతున్నాయే దిద్దులు అంటారు ఒక ప్రదేశంలో, దీపు నీకు ఉన్నాయి కదా అన్న. ఉన్నాయని. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అందుకే దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీకు ప్రేరేపణ వస్తుంది, నాకు వస్తుంది. అది దెయ్యం కాదు. మీకు కూడా చెప్పనా, అది అపవాదేమోనండి. అపవాది ఎదుటోడికి సహాయం చేయాలంటే అంత నీకు ప్రేరేపణ ఇవ్వదండి. ఒక దైవజుడికి కానీ సంఘానికి దేవుని రాజ్యం కోసం ఇవ్వాలంటే అది అపవాది దిగిరాదు. ఆడెక్కడ బాగుపోతాడో అని నీకు దగ్గర రాదు. అది తొందరపడి అపవాది అనుకోకు. సో దేవుడు మాట్లాడుతున్నాను. అప్పుడు అన్నాను, మనిషిలాగా చూడడు దీపు నా దేవుడు. మనమేమో డబ్బులుంటేనే చూస్తాం, 10 రూపాయలు ఉందా, 1000 రూపాయలు ఉందా అని. దేవుడు ఏం చూస్తాడంటే, ఉంది మీ దగ్గర డబ్బులు, బంగారం రూపంలో ఉందన్నాడు. అవును దీపు అన్న, వెంటనే తీసేసి తీసుకొచ్చాయి. మనకు ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, వెళ్ళిపోదాం, అక్కడ పెట్టేద్దాం, డబ్బులు తీసుకొచ్చా. నా ఇంట్లో తింటా గడవపోయినా అది పెట్టలేదు, కానీ వేరే వాళ్ళకి సహాయం చేయడానికి దైవజనుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పాపం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, స్కూల్ ఫీజు కట్టలా. నాకంది, నేను సేవ చేయలేను, అక్కడ వెళ్ళి వాక్యం చెప్పలేను, అప్పుడు నేను పాస్టర్ కూడా కాను, పాస్టర్ దశలో కూడా లేను అసలు. దీపు చాలా బాధేస్తుంది. ఆయన వెళ్ళి అక్కడ వాక్యం చెప్తే ఎంతమంది రక్షించబడతారో, మనం ఆయనకి సహాయం చేస్తే ఆయన మనం కలిసి పరిచయం చేసినట్టే అని ఎంట తీసుకెళ్ళా పెట్టేసా. కరెక్ట్గా ఇవన్నీ గుర్తున్నాయి. 4000, ఆ 4000 తీసుకెళ్ళి ఎంట ఆయనకి పంపించేశా. ఇలాంటివి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మీరు అనుకుంటారు, మీకు ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నాడు దేవుడు, మాకు చేయొచ్చు కదా అని. ఎందుకు చేస్తున్నాడు? దేన్ని బట్టి? దశంభాగం కానుక, తర్వాత మించింది ఏంటంటే త్యాగపూరితమైన కాను. ఆ 2008లోనే మాకు నేర్పించాడు దేవుడు. అప్పుడే నేర్పించాడు మాకు. అందుకని దేవుడు నేర్పించాడు మాకు. నా సొంతగా ఎగేసుకుని చేయడం కాదు, దేవుడు నేర్పించాడు. అందుకు నేను అంటాను, వాటిని బట్టే దేవుడు కూడా అద్భుతకరంగా కొన్నిసార్లు మా అకౌంట్లో డబ్బులు వచ్చి ఎవడు వేసాడో తెలియదు, నా అప్పు ఎవడో కట్టేశాడు, ఇంతవరకు తెలియదు. ఆ కట్టోళ్ళు ఎవరు? నా స్నేహితులే, 10వ క్లాస్ ఫ్రెండ్స్, నా స్నేహితులు. వాళ్ళు కొన్ని లక్షల డబ్బులు. ఇట్లాంటి అద్భుతాలు చేస్తాడు దేవుడు. అందుకని డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వడానికి కాదు. తర్వాత ఒకటి, ఇది కూడా మీ ప్రార్థన విధానం మారాలి. ఇప్పుడు నువ్వు మీ పిల్లల ఫీజు కట్టాలనుకోండి, కొన్నిసార్లు నువ్వు ఎలా ప్రార్థన చేస్తా, ఏం ఆశిస్తావు అంటే నేనే చెప్తాను. పిల్లల ఫీజు కట్టాలి, లేకపోతే ఇంకొకరికి డబ్బులు ఇవ్వాలి, ఎలా చేయాలి, ఏదో వస్తువు కొనుక్కోవాలి, ఇంట్లో ఏమైనా వస్తువు కావాలి, అలా చేస్తా. ప్రభా నాకు 10,000 కావాలి, 10,000 కొంటే ఫ్రిడ్జ్ టీవీ ఇలా వస్తుంది ప్రభా అని ప్రార్థన చేస్తావు. అదే ఆశతో ఉంటావు. ఎవడిస్తాడా 10,000 అని, ఎవడిస్తాడా అని. ఎవడో మీ ఇంటికి వచ్చాడు, అమ్మ ఈ టీవీ పెట్టాలనుకున్నా మీ ఇంట్లో అంటే, ఉండు నేను ప్రార్థన చేస్తున్నాను, 10,000 ప్రభా, 10,000 ప్రభా, మళ్ళీ సార్ టీవీ 10,000 ప్రభా. ఇది ఎట్టుంటుంది తెలుసా? సంఘం అంతా పేతురు కోసం ప్రార్థన చేశారంట, విడుదల కోసం. పేతురు వచ్చాడంట. పేతురు వచ్చి, ఆ చిన్నది వచ్చి
తలుపు తెరిచి పేతురు గారు వచ్చారని లోపలికి వెళ్ళి, అయ్యలారా, విజ్ఞాపనలు రారా, ప్రార్థన పరులారా, మీ జవాబు వచ్చింది. పేతురు ఉండ రబల షఖరబల సౌందరఖరబల మళ్ళా జవాబు వచ్చింది. పేతురు వచ్చాడు. పేతురే ఎలా మేము దైవ దానంలో ఉన్నాం. ఎట్టుంటుంది అది? మీరు ఎప్పుడు మీకు ఏమైనా కావాలంటే డబ్బుల కోసం ప్రార్థన చేయొద్దు. తిండి కావాలా, డబ్బుల కోసం ప్రార్థన చేయొద్దు, తిండి కోసం ప్రార్థన చేయండి. స్కూల్ ఫీజు కట్టాలా, స్కూల్ ఫీజు కట్టాలని ప్రార్థన చేయండి, డబ్బుల కోసం చేయొద్దు. మీరు అనుకుంటారు అంతెందుకు, మీకు అయ్యా నీకు బిర్యానీ తినాలని ఉంది, ఓకేనా, నీకు 300 ఇచ్చాను, ఓకేనా, నీకు బిర్యానీ పెట్టలా, 300 తినన్నా, తింటావా 300 రేటవే? నీకు కావాల్సిన 300 తినేస్తావా? 300 పేపర్లు తినేస్తావా? ఏది పేపర్ ఉందో తినేస్తావా? పేపర్ తినక నీకు ఏం కావాలా? తిండి కావాలా? నీకు డబ్బు ఎంత ఉన్నా సరే చిల్లి తిండి దొరకట్లా, ఏం తీసుకుంటా దాన్ని? కొరుకు తింటావా? కానీ డబ్బు కావాలి ఈ లోకంలో ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, పేపర్ అవి కావాలి. కానీ పరలోకం నుంచి వచ్చే డబ్బు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు దేవుడు నీకు డబ్బు ఇవ్వచ్చు, కొన్నిసార్లు నీకు కావాల్సిన తిండి, బట్ట, గోడు అవి నీకు ఇవ్వచ్చు. హల్లెలూయా! ఇన్నిస్తాడు దేవుడు. నీకు బిల్లులు కట్టాలి, కొన్నిసార్లు నీకు చేతికి డబ్బులు ఇచ్చి బిల్లు కట్టుకోవచ్చు నువ్వు, కానీ కొన్నిసార్లు నీ బిల్లు ఎవడో కట్టేస్తాడు నీకు. ఒకసారి మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలా, ఫోన్లు వస్తూనే ఉన్నాయి, స్కూల్ నుంచి వస్తూనే ఉన్నాయి. ఏమంటే రేపండి అని అంటాం. మా బాబు చెప్తూ ఉన్నాడు, డాడా రేపు కట్టకపోతే పరీక్ష రానివ్వరంట, అందరి ముందు నన్ను నుంచోబెట్టారు, అందరి ముందు నుంచోబెట్టారు డాడీ అన్నాడు. నేను ఆడితో మటుకు ధైర్యంగా చెప్పాను, ఆడికి ధైర్యంగా చెప్పా, ఏం పర్లేదు దేవుడు అన్నాడు. లోపల ఏడ్చుకున్నా, బాధ వేసింది. అడుగుతారు బాధ లోపల వేసింది, కానీ పైన బట్టి నో ప్రాబ్లం దేవుడు ఉన్నాడని. కానీ తర్వాత ఏమైందంటే, ఆ రోజు మాకు డబ్బులు రాలా, బాధేసి, ఏంటి ప్రభా ఇవాళ లాస్ట్ డేటు కట్టలేదు, ఎట్లా ప్రభా, ఏం ప్రభా అని బాధతోనే స్కూల్కి వెళ్ళాం, ఏదో ఒకటి చెప్పుకుందామని వెళ్ళాం. ఆ అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళి, ఏమండి మా బాబు కొంచెం స్కూల్ ఫీజు కట్టలేదు, రేపు. అవునా, మీ బాబు పేరేంటి, చూసుకుందాం. కంప్యూటర్ టక్కడ కొట్టింది, కట్టేసినట్టుంది కదా అన్న. కట్టేశారా? ఎవరో నాకేం తెలుస్తుందండి, కట్టేశాం కదా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? కట్టేశారు, అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. తర్వాత ఎవడెవడు కట్టాడని ఆ స్కూల్లో కొంచెం ఆలోచిస్తున్నాం మేము. ఆలోచిస్తే అక్కడ ఒక టీచర్ ఉంది, ఆ టీచరు మమ్మల్ని చూసి, మీరా దీప్తి గారు, కిరణ్ గారు అని వచ్చింది. ఏమంటే మీకు చెప్పడం, మీకు ఫోన్ చేయడం మీకు ఫోన్ చేశాను, కలవలేదండి మీ ఫోను. ఏంటంటే మనం 2 రోజుల క్రితం నాకు ప్రేరేపణ వచ్చింది, మీ బాబు ఫీజు కట్టేశాను, సరేనా, ఓకే అని వెళ్ళిపోదాం. నా జీవితంలో అప్పటి నుంచి మారింది ఏంటంటే, నాకు డబ్బులు కావాలి కరెక్టే, అప్పులు తీరాలి కరెక్టే, నాకు డబ్బులు ప్రభు అని మానేసి నా అప్పు తీర్చు ప్రభు అన్న. ఆ అప్పు ఎలాగైనా తీర్చొచ్చు దేవుడు. చెప్పా కింద సాక్ష్యాలు, ఎవడో ఇచ్చిన అప్పు నాకు తీర్చాడు నాకు. అలా చేయండి, అలా ప్రార్థన చేయండి. వస్తువు కావాలంటే వస్తువు కోసం ప్రార్థన చేయండి, కానీ డబ్బు వస్తేనే వస్తువు కొనుక్కుంటా, అది కరెక్ట్ కాదు. చివరి మాట, లాస్ట్ మాట. ఈ 2 మాటలు కూడా చెప్పేస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు నా ఆశతో, అంతే. మీరు ఎప్పుడైనా సరే మీ జీవితాల్లో ఎవరి చేతిలో ఎత్తక్కర్లేదు. మీ జీవితాల్లో చాలాసార్లు మీరు ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కృపావారం కనిపెట్టేవారు ఉన్న వాళ్ళ దగ్గరికి కానీ మీరు చాలాసార్లు వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం మీరు ఏమడిపోయేవాళ్ళు అంటే, మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి, మా అబ్బాయి వేసానో అమెరికానో చదువులో ఎట్లానో ఏంటో కొన్ని ఇల్లు కొనకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఘంటసాలలో ఇంకా తీవ్ర స్థాయిలో దేవుడు వాడుకున్నాడు కొందరిని, తీవ్ర స్థాయిలో జనాలు కొన్ని అడిగేవాడు, మా గేద పోయింది తిరిగి వస్తా లేదా. ఎవరియో గాడిదలు పోతే అనుకుంటా సమయాలు ప్రవక్తను అడిగితే సమయాలు చెప్తాడా లేదా, వస్తాను సౌలా అండి, సారీ అది ఉంది, సంఘటన ఉంది, ఓకే. ఇక్కడ అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఫోన్ పోయినప్పుడు ఫోన్ చేశారు, దొరుకుద్దా అంటే, ఇక్కడ ఎవరు ప్రార్థన చేసి చెప్పారు, దొరుకుద్ది, మీ పెరట్లోనే ఉంది, ఎక్కడ పడిపోయింది అన్నారు. ఫోన్లు దొరికినాయి, చైన్లు గోల్డ్ చైన్స్ పోయినాయి అన్నారు. పోతే మీ ఇంట్లో కూడా ఎవడో తీస్తాడు అన్నారు. చెప్పారు, నాకు ఎన్ని గుర్తున్నాయి. దేవుడు చేస్తాడు, ఆ కృపావరంతో కొంత చెప్పగలరు, కొంత చెప్పి కనిపెట్టగలరు. ఏనాడైనా మీరు మీ జీవితంలో
కనిపెట్టే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు మీరన్నా కనీసం సార్ మీరు కూడా ప్రార్థన చేసుకుంటారు. ఫస్ట్ మీరు దేవా నా పరిష్కారం చూపించేయా, చదువుల గురించి, పెళ్ళిళ్ళ గురించి, కరెక్టా కాదా, ఏదైనా ఆస్తి కొనాలి అన్నీ అడుగుంటారు, దేవుణ్ణి అడుగుంటారు. అలాగా మీకు కనిపెట్టలేకపోతే కనిపెట్టే వాళ్ళ దగ్గరికి ఇచ్చి అడుగుంటారు ఈ విషయాలని. ఏనాడానా మీ జీవితంలో స్వయంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, దేవా నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఎవరికి ఇమ్మంటావు ప్రభా అని కనిపెట్టావా? హ్యావ్ యూ ఎవర్ ఎంక్వైర్డ్ బిఫోర్ ద లార్డ్? ఎప్పుడు ఎందుకు కనిపెడతావు, కనిపెట్టించుకుంటావు? ఏనాడు నీ జీవితంలో ఇంత డబ్బు ఉంది నా దగ్గర, ఎవరికి ఇవ్వాలో కనిపెట్టి చెప్పరా అని ఎవరైనా అడిగావా? నువ్వన్నా నోరు తెరిచి ధైర్యంగా దేవా ఎవరికమంటావా, ఎవరికిమ్మంటావా చెప్పా అని అడిగావా? నువ్వు అడగలా. ఎక్కువ శాతం అడిగితే ఎక్కడన్నా పుసుక్కుని దేవుడు ఇచ్చేయమంటాడేమోనని. కమాన్ మ్యాన్, మరి ఏం నీ భక్తి? ఎగిజెగిజి పడతా? డబ్బు ఎంత దగ్గరో మన దగ్గర దగ్గర. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వెళ్ళమంటారా వద్దామంటారా? ఆ ఉద్యోగానికి అమెరికా వెళ్ళమంటారా? ఎక్కడికి వెళ్ళమంటారు? పెళ్ళి అవుద్దా? నాకు అమ్మాయి పుడద్దా అబ్బాయి పుడద్దా? నాకు నలుగురు చాలు. నలుగురు ఎందుకు? టీం తయారు చేయి. ఫుట్బాల్ టీం ఒకటి, క్రికెట్ టీం ఒకటి. ఇవన్నీ మంచిది, తప్పనట్లా, బాగుంది. ఈ డబ్బు దగ్గరకు వచ్చేప్పుడు మనసు పీకుద్ది, చాలా పీకుద్ది. ఆ దైవజనులు కూడా పీకుద్ది. చాలామందికి చాలా కష్టం. అదే అడుగుతా ఒకే ప్రశ్న, ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగాను, ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత దేవా ఈ డబ్బు ఉంది, ఎవరికి ఇమ్మంటావు చెప్పా ప్రభా, కసిగా ఉంది ప్రభా, నేను వెత్తాలి ప్రభా, నాకు చూపించు ప్రభా అని ఏనాడా ఒక్కసారన్నా అన్ని అడుగుతావు దేవుణ్ణి? అయి తీరాలి, అయి రావాలి, ఈ రావాలని. నో, చాలామంది చేతులు ఎత్తారు ఇక్కడ. నేను చేతులు ఎత్తుతా ధైర్యంగా దేవుడి ముందు. 2007 నుంచి మేము చేసింది అదే పని. ఫస్ట్ ఇదే ఎక్కువ. ఆ నెలలో ఒక్క 10 రోజులు అంతెందుకు, నేను దీప్తితో అంట ఒకసారి ఒక వారం దాటిందనుకో, దీపు ఈ వారంలో దేవుడు మనతో మాట్లాడాలా, ఎవరికి ఇమ్మని ఎంత ఇమ్మని చెప్పాలా, నాకు భయం వేస్తుంది, వణికేస్తుంది. ఇదేంటి, దేవుడు మనల్ని మర్చిపోయాడా, దేవుడు వదిలేశాడా, దేవుడు నాతో మాట్లాడేంటి, నేను తప్పు చేశానా ఫీల్ అయిపోతాను నేను. దేని గురించి నాకు చెప్పాలా, దేవుడు ఎవరికి ఎంత ఇమ్మంటావో భయం వేస్తుంది నాకు కొన్నిసార్లు. ఏంటి ఈ వారంలో దేవుడు మాట్లాడాలా, ఎవరికి ఇమ్మలేదేంటి, ఇంత ఇమ్మలేదేంటి, భయం వచ్చేస్తుంది నాకు. ఐ గాట్ ఎడిక్టెడ్ టు దట్. అలవాటు అయిపోయింది, ఒక బానిస అయిపోయాను నేను. దేనికంటే దేవుని మాట కోసం. నువ్వు చెప్పు ప్రభా, ఎవరికైనా ఇమ్మంటావా, ఎవరికి ఇవ్వాలి ప్రభా, మాట్లాడట్లేదు ఏంటని. ఇది మాకు 2007, 2008 అప్పటి నుంచి సాగుతుంది ఇదంతా. ఎక్కువ ఇదే దేవుని అడుగుతా. ఇది చాలా కష్టం అండి, ఇది గుర్తుంచుకోండి. చాలామంది ఇస్తారు డబ్బులు, కానీ వాళ్ళకి ఇచ్చే హృదయం ఉండదు. అలా మీరు అనొద్దండి, నాకు ఇచ్చే మనసు ఉందండి. రియల్లీ రియల్లీ దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఇంకో మాట చెప్పాను ఒకసారి. నేను దేవుడిని అడిగా, దేవా మేమిద్దరు, నేను నా భార్య దశమాకు ఇస్తాం, కానికి ఇస్తాం, అన్నీ ఇస్తున్నాం, కానీ అసలు మాకు ఇచ్చే హృదయం ఉందని అడిగాను దేవుడిని. నాకు ఉందా ప్రభా అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు, నిన్ను పరిశీలించుకోని. ఎట్లా ప్రభా అంటే చాలాసార్లు చెప్పాను మాట. ఎట్లా పరిశీలించుకోవాలంటే, నీకు తీసుకునేటప్పుడు ఉన్న ఆనందం కన్నా ఇచ్చేటప్పుడు ఆనందం ఎక్కువగా ఉంటే నీకు ఇచ్చే మనసు ఉన్నట్టు అన్నారు. నాకు దేవుడు చెప్పిన మాట. మెనీ పీపుల్ గివ్ బట్ దే డోంట్ హ్యావ్ గివింగ్ హార్ట్. ఇచ్చే మనసు కాదాళ్ళది. దశమాకు ఇస్తారు, నువ్వు దశమాకు ఇచ్చినంత మాత్రం నీకు ఇచ్చే బుద్ధి ఉందని లేదు. కానుక ఇస్తావు, ఇచ్చినంత మాత్రం నీకు ఉందని లేదు. ఎలా ప్రభా తెలుసుకోవడం అంటే, ఒకటే ఎవరికాడు చెక్ చేసుకోండి. నీకు ఎవరైనా ₹1,00,000 ఇస్తాయి ఎంత ఆనందిస్తావో, అలాగే నువ్వు ఎదుటికి 1,00,000 విత్తుతుంటే ఆ ఆనందం కానీ ఈ ఆనందం ఎక్కువ ఉంటే నీకు ఇచ్చే బుద్ధి, ఇచ్చే తత్వం, ఇచ్చే మనసు ఉంది నీకు. దట్స్ ఆల్. ఇది మీరే చెక్ చేసుకోవచ్చు. ఎవరన్నా మీకు అనుకోకుండా వచ్చి డబ్బులు ఇచ్చారు, సంతోషిస్తారు లేదా? అప్పుడు కూడా ఏ మొహాలా కాదు, థ్యాంక్స్ అండి, మామూలుగా ఆ రోజు నీకు ఆకలే లేదు, ఆకలి దప్పుకులే ఉండవు, కానీ పొద్దున్నే ₹1,00,000 ఇచ్చాడు ఎవడో వచ్చి నీకు. రాత్రిపూట స్వప్నంలో, కలలో, దర్శనంలో, నా కుమారి ఇది పలానాళ్ళకి పొద్దున్నే ఇచ్చేసి అన్నాడు. అప్పుడు నీ చూడాలి నీ బాధ. అంతలోనే కనబడి అంతలోనే మాయమైందిరా జీవితం. అట్టుంటుంది. ఆ బాధలు పెడితే అప్పుడు అది మనసు పీకుద్ది. కానీ నేను బాధపడలా. ఆ రోజుల్లో చిన్న పెద్దోళ్ళ గెంతులు వేసేవాడిని. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడండి. గెంతులే మామూలుగా కాదు. అప్పులో కూడా గెంతులు వేసేవాడు నేను. నా దేవుడు నాతో మాట్లాడాడు. సో రిమెంబర్ దట్. డబ్బులు ఆషామాషిగా తేలిక కాదు, భక్తి అంటే తేలిక కాదు. దీంట్లో చేసి చూపించండి.
కొన్నిసార్లు మీరు అనుకుంటారు అందరూ అంటే కొంత క్రైస్తవులు ఉంటారు సమర్పించేసుకుంటారు, వాళ్ళు సమర్పించుకుంటే వాళ్ళలో ఏముండదని వాళ్ళు సమర్పించేసుకుంటారు ఇవన్నీ. అది దీని దోపిడి అంటారు ఏదో అంటారు. సమర్పించి ఎంత నిష్టగా ఉంటారని నేను చూసా. 100లో 90 మంది డబ్బాశ. బంగారం మీద ఉండదు, వేరే వాటి మీద ఉంటుంది. ఇక్కడ కాదు సమర్పించుకునేది, ఇది ఈజీ తేలిక, ఇది సమర్పించుకుని నెక్స్ట్ అనుకుంటారు. కాదు, ఇక్కడ సమర్పించుకో. బాహ్య సిద్ధంగా బతకొద్దు, బాహ్యంగా ఇది బతికి, ఇది లాస్ట్ మాట చెప్తాను వినండి, బాహ్యంగా బతికి చాలామంది వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటారు. దాన్ని బట్టే చర్చికి వచ్చినోడు ఏమైనా తప్పు చేస్తే సమాజం అంతా ఏలుతూ చూపుద్ది, నువ్వు చర్చికి వెళ్ళి ఎందుకు తప్పు చేసావరని. అదే మనిషి గుడికి వెళ్ళి తప్పు చేస్తే ఆ మనిషిని ఏమనరు. ఎందుకో పోయినసారి చెప్పాను, ఎందుకో తెచ్చుకుంది క్రైస్తవులే, మేము పరిశుద్ధులం. దేనికి పరిశుద్ధులరా మీరు? ఇది తీసేసుకుంటాక వైట్ అండ్ వైట్ వేసుకుంటా పరిశుద్ధులా, ఇవన్నీ తీసి తిరగడానికి పరిశుద్ధులా, కొప్పెట్టుకుంటే పరిశుద్ధులా. కొందరు సంఘాలు కొప్పెట్టుకోవాలి, జడలు అల్లుకుంటాయు, బంగారంలు పెట్టుకుంటాయు, వెలగల వస్త్రములు కట్టుకుంటాయు. అక్కడ ఏమి రాసి ఉంది? ఏంలే, మేము చేసాం వాక్యం. నేను అలాంటి వాళ్ళతో ఒకటే మాట చెప్తా, నువ్వు సమర్పించుకోవడం తప్పులేదు. ఎవరి దగ్గర సమర్పించుకోవడం స్తోత్రం, అలాగే ఉండే ప్రాబ్లం లేదు. నీకు ఒక మంచి జరుగుద్ది, దేవుడి నుంచి మంచి జరుగుతుంది, నీకు ఖచ్చితంగా దేవుడి నుంచి మంచి జరగదు, కానీ నీకు మంచి జరుగుద్ది. అదట్టగా అయ్యగారు చెప్తానయ్యా, బంగారం కొనుక్కోకర్లా, నీ భర్త హ్యాపీ, నీ ఇంట్లోకి దొంగలు పడరు, హ్యాపీ. నువ్వు రోడ్డు మీద వెళ్తా నీ మొహం కూడా చూడు దొంగ, హ్యాపీ. దేవుడి నుంచి పొట్ట ఆశీర్వాదం కూడా రాదు నీకు, మనుషుల నుంచి హ్యాపీ, మంచిది. మీ పిల్లలకు కూడా తీసి పారిచ్చేయి, ఖర్చు మిగులుద్ది. ఇది ఇంతే. దాన్ని బట్టి నాకు కోపం, దాన్ని బట్టి పరిశుద్ధులు పవిత్రులు నేను మేస్తా సోదేం కాదు. నెక్స్ట్ నేను కూడా చెప్తా అలాంటి వాళ్ళకి, ప్రభువా నేను సమర్పించుకున్నా ఏంటంటే ఇది మొదలుకొని నేను ఎప్పుడు కూడా అనవసరంగా ఎవరిని తిట్టను. ఇది సమర్పించుకోండి. ఇది మొదలుకొని నేను ఎవడి మీద అసూయ పడను ప్రభా, సమర్పించుకో. ఎవడి మీద నాకు అనవసరంగా కోపం తెచ్చుకోను ప్రభా, ఇది సమర్పించుకో. ఈ దేవుడు మెచ్చుకోయానా? అయ్యి నేను చెప్పి నువ్వు బాగుంటావు, సమాజం బాగుంటుంది, దేవుడు హ్యాపీ. అవి చేసేసి బాహ్య సంబంధంగా అనుకుని మేము పరిశుద్ధం అంటే నా ఫ్రెండ్స్ చాలామంది చూసా విక్రిస్తున్నారన్నమాట. ఓ పరిశుద్ధులు అంటారు, మరి ఇక్కడ తప్పు ఎందుకు దొరికిందా, ఇది తప్పు ఎందుకు చేస్తున్నారని ఎత్తు చూపెడుతున్నారు. ఏం చెప్తాం, తప్పులు ఉన్నాయి వాళ్ళలో. అందుకని నీ పరిశుద్ధుడు యేసు ఒక్కడే పరిశుద్ధుడు. మనం ఉచితంగా నీతిమంతులు అయ్యాము, మన ధర్మకార్యాలు కాదు కాబట్టి అనే జ్ఞానం మనందరికీ ఉన్నప్పుడు మనము ఎందుకు ఈ మాటలు చెప్తుంటే, తద్వారా హిందూ కానీ ముస్లిం కానీ ఏమన్నా చూస్తే చీ అనం, మనం వాడిని చేదరించుకోము. మేము పరిశుద్ధుని గొప్పని మీరు ఇలా బతుకు అనుకోరు. మనిషిని మనిషిగా ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఆడు హిందూ ముస్లిం కులం గోత్రం ఏదైనా సరే నీకు అనవసరం. అందుకని మనం పరిశుద్ధం అనుకోవడం వల్లే సమాజం అంతా ఎత్తు చూపిస్తుంది. మీరు పరిశుద్ధి ఏంట్రా, మీలో తప్పులు లేవా అని చూపిస్తుంది. నేను అందుకని ఎప్పుడు కూడా ఇంతవరకు నేను పుట్టిన తర్వాత, దేవుళ్ళు పుట్టిన తర్వాత నేను పరిశుద్ధుడు నేను ఎవరితో చెప్పుకోవాలి. నేను నా పరిశుద్ధం నాకు దేవుడికి నాకు ఉంటుంది, అందరూ చూపించే అంత లేదు, అక్కర్లా. ఏ తప్పులు ఏవో తప్పులు. ఒక మాట చెప్తానండి, తప్పు చేసినోడు పరలోకి వెళ్తాడా? అమ్మా అక్కలు మీరు ఆగండి ప్లీజ్. వాక్యం నా వాక్యం 10 సంవత్సరాలు ఎన్నోళ్ళు ఆగండి. మీతో తప్పు చేసేవాడు వెళ్తాడా పరలోకం? సరే నేనే చెప్తానండి, మీరు అలాగే ఉండండి, పర్లేదు, మీకు అంత శ్రమ వద్దు. తప్పు చేసేవాడు వెళ్తాడంటే వెళ్ళడు, పాపం చేసేవాడు వెళ్తాడా? వెళ్ళడు. ఓకే రైట్. వీళ్ళు పరిశుద్ధులు పవిత్రులు చాలామంది ఉన్నారు. ఓకే, నేను 3 పాపాలు చెప్తా, 3 దాకా కలరు చెప్తా. ఎవరికైతే కులం పిచ్చుందో అది తప్ప కాదా? ఇదన్నా చెప్పాలి. కులం పిచ్చి ఉండటం దేవుడి విషయంలో కరెక్టా రాంగా, పాపమా సరైందా? పాపమేనా? ఇది పాపం చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు అని సత్యమైతే సగం క్రైస్తవులు నరకానికి వెళ్తారు దైవజనులతో సహా. మీరే అన్నారుగా కులం జబ్బు ఉండటం తప్పు పాపం అన్నారుగా, సగం మంది పోతారు. ఇంకా ప్రత్యక్ష చెప్పనా, మన చర్చలో సగం మంది వెళ్ళిపోతారు నరకానికి. మన సంఘంలో కులం జబ్బులు ఉన్నారు. వీఆర్ నాట్ హోలీ. హే డ్యూడ్, వీఆర్ నాట్ హోలీ. పరిశుద్ధులుగామ కాదు. మన చర్చ ఎవరిదో ఎందుకులే, సగం మంది నరకానికి వెళ్తారు. ఇక్కడ కులం జబ్బులు ఉన్నాయి, మరి తప్పు పాపం కదా? ఓ ఇది తీసేస్తే పరిశుద్ధులా? బాహ్యమైంది అంతా. ఇంకోటి ఉంది, ఇంకొక పాపం. ఎవరికైతే
ధనాపేక్ష సర్వకీడికి మూలం అన్నాడు. ఎవరికైతే డబ్బు పెచ్చుందో వాళ్ళందరూ నరకం అన్నాడు దేవుడు. ఇంకో సగం మంది వెళ్ళిపోతారు. ఇక్కడ ఆంధ్రాలో దైవజనులందరూ ఖాళీ అయిపోతారు చాలామంది. నరకం. ధనాపేక్ష తప్ప నీకు తెలుసు, పాపం తెలుసు. కులం జబ్బు ఉండదు, తప్పు పాపం నీకు తెలుసు. కానీ ఇది బయటికి రావు. ఎందుకు తెలుసా? మనం చేయలేని చెప్పుకోవడం ఎందుకు, మనం చేసే చెప్తాం. ఈయన దాచుకున్నారు. దేవుడి దృష్టిలో ఆలోచించి, ఎక్కువ మనుషుల దృష్టి, సంఘం దృష్టి, పాసుల దృష్టి ఆలోచించదు. దేవుడి దృష్టిలో ఆలోచించి అది తప్పే, ఇది పాపమే. అన్నిటికన్నా పాపం మీకు ఎప్పుడు చెప్తాను, ఒకటే గుర్తుంచుకోండి. పాపం అనగా ఏమనగా యాకోబు 4:17 ఏముంటుందంటే, మేలైంది తలంచి చేయకపోతే అది పాపము. ఎన్నిసార్లు నీ జీవితంలో అది మంచి అని తెలుసు కానీ నువ్వు చేయలా. హలో, మనం ఎక్కడికి వెళ్తా? పాపం అంటది. అందుకనే అంటున్నా, కొన్ని పాపాలు ఉంటాయి కనపడవు, కొన్ని పాపాలు కనపడతాయి కంటికి. మనం ఉచితంగా దేవుడి దగ్గర నుంచి ఉచిత ప్రేమ, ఉచిత క్షమాపణ, ఉచిత నీతి పొందుకున్నాం. అంతవరకు అణిగిమణిగి ఉందాం. మనం గొప్పోళ్ళని దేవుడు మనం పరలోకం తీసుకెళ్ళట్లా. ఆ గొప్పోడిని అంగీకరించాం కాబట్టి మనం పరలోకం వెళ్తున్నాం. అలానే ఈ బుద్ధి జ్ఞానం ఉంటే ఏ క్రైస్తవుడు, ఏ దైవజనుడు, ఏ సంఘంలో కూడా మేము పరిశుద్ధులం, మేము అది ముట్టుకోం, ఇది తినాం, మేము అది సెపరేట్గా ఉంటాం, అలాంటి వాళ్ళని అమెజాన్ అడవులకు పంపించేది సరిపోద్ది. అంతే. ఇందుకే కదా మనల్ని అనేది, చర్చికి వెళ్తూ తాగుతావు ఏంట్రా, చర్చికి వెళ్ళి సిగరెట్ కాలుస్తావు ఏంట్రా, చర్చికి వెళ్ళి బూతులు తిడతావు ఏంట్రా, చర్చికి వెళ్ళి నువ్వేంటి అలా అరుస్తావు పంపుల దగ్గరమ్మా. యేసు ప్రభు చెప్పాడా లేదా నీకు, ఒక సంప కొడితే ఇంకో సంప చూపించమని? నేను ఒక బింది పట్టుకుంటే ఇంకో బింది పట్టుకో కానాలా నువ్వు? అప్పుడు నీకు బైబిల్లే యేసు ప్రభు నేను ముందొచ్చా అయిపోయిందిగా. పరిశుద్ధత అన్నిలో ఉన్నాయి, అందరిలో ఎంతో కొంత ఉంది. నేనేం పెద్ద గొప్పని చెప్పట్లా. నేను చేప తోముతారే, చేప పట్టుకున్న తర్వాత తోముతా ఉంటారు మంచిగా రాడకి, నేను తోమపడుతున్నా దేవుడి నుంచి. కానీ ఈ అనవసరమైన మాటల వల్ల సంఘాలు, జనాలు వెర్రివారం పెచ్చోళ్ళలాగా అవుతున్నాం. పరిశుద్ధ చెప్పుకొని, నీ పరిశుద్ధత నీకు స్తోత్రం, నీ పవిత్ర నీకు స్తోత్రం. లాస్ట్ మాట, పైకి పరిశుద్ధంగా బతకడం కాదు, ఇక్కడ పరిశుద్ధంగా బతకండి. ఇక్కడ నిష్టగా బతకడం కాదు, నువ్వు కొప్పేసా, పూలెట్టా, ఇంకోటి నా దేవుడికి ఎందుకు తెల్ల, నువ్వు ఇక్కడ పోయి. ఇందాక చెప్పాను ఒక మాట, ఎన్నిసార్లు నీ జీవితంలో దేవా ఈ డబ్బుని ఎవరికి ఇమ్మంటావు ప్రభు, కనిపెట్టి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా నువ్వు? చెయ్యు. గబ్బుకుని ఇక్కడ దర్శనం వచ్చేస్తుందేమో, కళ వచ్చేది, దేవుడు మాడేమో, దేవత దిగి వచ్చేద్దేమో, నాకు చెప్పేద్దాం, భయం నీకు వణుకో. మిగతా అన్నిటికీ ప్రార్థన చేస్తావు, అట్ట ఉండాలి ఇట్ట ఉండాలని. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.